చూడండి, వై వెస్టీజ్ బిజినెస్ విత్ విన్నింగ్ టీమ్. ఓకే, ఈ వెస్టీజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ లో ఈరోజు ఇండియాలో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న కంపెనీ. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది వరల్డ్ వైడ్ గా మోర్ దెన్ 100 years నుంచి ఇది ఉంది. సో దాదాపుగా అన్ని దేశాల్లో ఈ బిజినెస్ రన్ అవుతా ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎంతో మంది జీవితాలు ఇక్కడ నుంచి మారినాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో మంది జీవితాలు దీని ఇక్కడ నుంచి మారినాయి. అదేవిధంగా ఇండియాకి దాదాపుగా 1998, 95 ఆ టైంలో వచ్చింది. ఎన్నో ఒడదుడుకులను ఎదుర్కొంటూ ఒక చైల్డ్ అవస్థ నుంచి ఈరోజు ఖచ్చితంగా ఒక యవ్వన అవస్థలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇండియాలో ఉంది. ఇప్పుడిప్పుడే ఇది లీగలైజ్ అయిపోయింది. దీనికి రూల్స్ వచ్చినాయి, రెగ్యులేషన్స్ వచ్చినాయి, గైడ్లైన్స్ వచ్చినాయి. కాబట్టి ఎలాంటి ఇష్యూ లేకుండా నిర్భయంగా మొదలు పెట్టవచ్చు. నాకు తెలిసిన మట్టుకు ఎక్కడైతే ఈ ఇండస్ట్రీ ఏ కంట్రీలో కాలు పెట్టినా స్టార్టింగ్ లో చాలా ఒడిదుడుకులు, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ప్రతి కంట్రీలో ఒక 3-4 years లో ఆ రిజాల్వ్ అయ్యి ఆ పాలసీని సెట్ అవుట్ అయ్యి చాలా ఫాస్ట్ గా ముందుకెళ్ళింది. మన దురదృష్టము మన దగ్గర వచ్చేసరికి, ఇండియా వచ్చేసరికి దాదాపుగా 15, 16, 20 ఏళ్ళు పట్టింది సెట్ అవ్వడానికి. చాలా లేట్ గా దీన్ని గుర్తించి దీనికి ఒక రూల్ రెగ్యులేషన్స్ చేయబడింది. కాబట్టి ఇప్పుడు ఇది లీగలైజ్ అయిపోయింది. ఇలాంటి ఇష్యూస్ లేకుండా దీన్ని చక్కగా చేసుకోవచ్చు. ఓకే, దాదాపుగా నాకు తెలిసి 15-20 వేల కోట్లు ఎవ్రీ ఇయర్ బిజినెస్ జరుగుతూ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ లో. ఫిక్కీ వాళ్ళ అంచనా ప్రకారం 2025 కల్లా ఇది దాదాపుగా 69-70 వేల కోట్లు బిజినెస్ జరుగుతుంది. అంటే రెండేళ్లలో చాలా పెద్ద మార్పు జరుగుతూ ఉంది. చూడండి, మన వెస్టీజ్ మొదలుపెట్టి 19th year ఇది. ఓకేనా, ఈ 2-3 సంవత్సరాలు చూస్తున్నారు మీరు. అయితే వెస్టీజ్ ని ఒక కెరీర్ గా తీసుకొని ఒక విజన్ తో, ఒక ఫెయిత్ తో పనిచేస్తున్నారు. వాళ్ళ రూపురేఖలు మారుతున్నాయి. ఈరోజు కంపెనీ టర్న్ దాదాపుగా 3,000 కోట్లు. ఆ 3,000 కోట్లలో జనాలు నెలకి ఒక 100,000 రూపాయల నుంచి కోట్లలో తీసుకుంటున్నారు. కంపెనీ విజన్ రాబోయే రోజులలో ఒక 1000 మంది కన్నా కనీసం ₹1,00,00,000 మంత్లీ ఇన్కమ్ లెవెల్కి తీసుకెళ్లాలా, 1,00,000 కార్లు ఇప్పియాలా, దాంట్లో 10,000 కార్లు లగ్జరీ కార్లు ఉండాలా అని కంపెనీ టార్గెట్ ఉంది. ఈ 3,000 కోట్లలో ఇంత జరుగుతున్నప్పుడు రాబోయే 2 ఏళ్లలో 5,000 కోట్లకి వెళ్తా ఉంది. ఆ తర్వాత 20-30 వేల కోట్లకు తొందరలో వెళ్ళిపోతుంది కంపెనీ. ఓకేనా, ఇన్ని దేశాలకు విస్తరిస్తా ఉన్నప్పుడు అది పెరిగే కొద్దీ దాంతో పాటు మీ ఇన్కమ్, మీ లెవెల్, మీ పొజిషన్ ఏది ఉంటుందో ఒకసారి గమనించవచ్చు. ఈ 3,000 కోట్లు ఇంత హంగం జరుగుతూ ఉంది. లగ్జరీ కార్ వస్తున్నాయి, పెద్ద ఏండ్లు వస్తున్నాయి, లక్షల్లో చెక్ వస్తా ఉంది మన టీం నుంచి, మీ చుట్టుపక్కల నుంచి. ఓకేనా, అది అగ్నిలోకి వచ్చే నెయ్యి వేస్తే ఇంకా అంటారు అట్లా. దానికి తోడు విన్నింగ్ టీం తోడైంది. విన్నింగ్ టీం తన ఒక పూర్తి అనుభవంతో, ఒక పకడ్బందీ ప్లాన్ తో, ఒక సిస్టమేటిక్ ఒక ఎడ్యుకేషన్ సిస్టంతో ప్రపంచంలోనే ఒక అతి పెద్ద ఒక పవర్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారైంది. వెస్టీజ్ లో ఉండడం ఒక అదృష్టం అయితే విన్నింగ్ టీమ్ లో ఉండడం అంతకన్నా అదృష్టం. మీరు చాలా మంది మీరు గమనిస్తుంటారు, చూస్తూ ఉంటారు. ఓకే, ఎక్కడ పోయినా విన్నింగ్ టీం మారెట్టగానే చాలా మంది ఒక ఫీలింగ్ కలుగుతుంది, వెస్టీజ్ తో ఉన్నాను, విన్నింగ్ టీం ఉంటే ఇంకా బాగుండేదని. ఎవరికైతే అలా విన్నింగ్ టీం ఉన్నారో వాళ్ళకి దాని విలువ తెలుసో తెలియదో కానీ పక్క వాళ్ళు దీని విలువ బాగా తెలుసు. వాళ్ళు బాధపడుతున్నారు. మేము చాలా లీడర్స్ తో మాట్లాడుతున్నాం, వాళ్ళు మంచి మంచి స్థాయిలో ఉన్నా కానీ అనుకుంటారు, అయ్యో మేము లైఫ్ లో ఒకటి మిస్సింగ్ ఉంది, ఇదేదో మేము విన్నింగ్ టీమ్స్ ఉంటే బాగుండేదని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ బాడీలో అన్ని పార్ట్స్ ఉన్నాయి కదా, అన్ని ఆటోమేటిక్ గా పనిచేస్తున్నాయి బై బర్త్. దేవుని దయ వల్ల అన్ని ఉన్నాయి, దేనిది విలువ లేదు. ఒక్కసారి ఊహించండి, మీ చిన్న బొటన్ వేలు లేదనుకోండి, బాడీలో చిన్న పార్ట్, అది చిన్న బొటన్ వేలు, అది ఒక్కటి లేకపోతే ఎంత మిస్సింగ్ ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది. ఉన్నప్పుడు దాని విలువ లేదు, లేనప్పుడు దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అదేవిధంగా
విన్నింగ్ టీమ్ లో ఉన్న వాళ్ళకు విన్నింగ్ టీమ్ గొప్పతనం తెలియవచ్చు తెలియకపోవచ్చు, బట్ విన్నింగ్ టీం బయట ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మిస్సింగ్ పార్ట్ గా ఉంది. అయ్యో నా బొట్టల మీద లేదే, గ్రిప్ రావట్లేదు, పట్టుకోలేకపోతున్నాను, ఎన్ని సమస్యలు ఉంటాయి. బట్ అదే విధంగా విన్నింగ్ టీం చాలా గొప్ప సిస్టమ్, చాలా పవర్ఫుల్ సిస్టమ్. దీన్ని కనెక్ట్ అయ్యి దీన్ని ఉపయోగించుకుంటే అసలు తిరిగి ఉంటుంది అన్నమాట. ఓకే, బట్ ఇంత పెద్ద బిజినెస్ ఉండి మరి ఇంతమంది లైఫ్లు చేంజ్ అవుతున్నప్పుడు మరి ఈ బిజినెస్ మనం ఒక మీటింగ్ చూస్తాం, ఒక బుక్ చదువుతాం, ఓకే, కొంతమంది సక్సెస్ చూస్తాం, వాళ్ళ చెక్కులు చూస్తాం, వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తూ ఉంటాం, అన్ని ప్రొడక్ట్స్ వాడుకుంటాం, అన్ని బాగున్నాయి. మరి జనాల దగ్గర పోయినప్పుడు మరి దీన్ని జనాలు ఎందుకు ఒప్పుకోరు, ఎందుకు రిజెక్ట్ చేసుకుంటారు? సింపుల్, దీనిపైన కొన్ని అపోహలు ఉన్నాయి. కొన్ని చెడ్డ కంపెనీలు, కొన్ని లీడర్స్ తప్పుదాల వల్ల, ఓకేనా, కొంత బ్లేమే ఉంది ఇండస్ట్రీ. ఓకేనా, ఆ అపోహలు ఏంటో మనకు తెలిసి ఉండి ఎవరన్నా మీరు ప్లాన్ చూపించిన తర్వాత ఆయన సైన్ చేయట్లేదు, నా బిజినెస్ లో ముందుకు రావట్లేదంటే ఆయనకి ఏదో ఒకటి నేను చూపించిన కారణంలో ఏదో కారణం ఉండి ఉంటుంది, ఏదో ఒక అక్కడ అబ్జెక్షన్ ఉంది, ఏదో అపోహ గురై ఉంటాడు, ఎక్కడో ఏదో విని ఉంటాడు. ఓకేనా, దాంట్లో అంటే మొట్టమొదటి నాట్ స్టేబుల్. ఏంటి? ఇన్కమ్. బిజినెస్ బాగానే ఉంది, ఇన్కమ్ బాగా కనిపిస్తున్నారు, చెప్పులు ఎప్పుడో ఒకసారి వస్తాయేమో, రెగ్యులర్ వస్తాయా? చాలా మంది జాబ్ ఇష్టపడడానికి కారణం ఏంటి? జాబ్ లో ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఖచ్చితంగా తక్కువైనా పర్లేదు, ప్రతి నెల ఫస్ట్ తారీఖు డేట్ కి పక్క వస్తుంది నమ్మకం ఉంది. నేను 30 రోజులు పనిచేస్తే 30 రోజులు పక్క శాలరీ వస్తుంది, అవునా కదా? మరి ఈ బిజినెస్ లో అలా ఒక స్టేబుల్ ఇన్కమ్ వస్తుందా? చాలా మందికి ఉన్న అపోహ, అప్పుడప్పుడు వస్తుందేమో, రెగ్యులర్ రాదేమో. ఆ ఒక డౌట్ వల్ల అది మీకు క్లియర్ గా చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, ఎక్కడో అక్కడ వినింది, చూసింది, లేదా నమ్మకం కుదరకపోవడము, ఏదో అపోహ గురి అవడం, ఆ కంపెనీ బంద్ అయింది, ఈ కంపెనీ బంద్ అయింది. ఓకేనా, కాబట్టి ఇది నాకు వస్తుందో రాదు, అందులో టైం ఎందుకు వేస్ట్ చేయాలా, ఈ టైం ఇంకెక్కడ పెడితే మేము సెటిల్ అవ్వచ్చు, ఇది వేస్ట్ ఆఫ్ టైం. అపోహ వల్ల చాలా మంది ముందుకు రారు. కొంచెం చెప్పండి, మొత్తం మీద ప్లాన్ చూపిస్తారు, అడగడానికి ఏముండదు అక్కడ. ప్లాన్ ఇస్ పర్ఫెక్ట్, క్లియర్, అన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు, ఎందుకు ముందుకు రావట్లేదు? ఎక్కడో అక్కడ అపనమ్మకం ఉంది. అసలు డబ్బులు వస్తాయా? వచ్చిన రెగ్యులర్ వస్తాయి. చూడండి, కొంతమంది ఒక్కరైనా సరే డబ్బులు వచ్చిన ఇంకా వాళ్ళు నమ్మకం కుదరదు. ఈసారి వచ్చినాయిలే, మళ్ళీ ఇంత బిజినెస్ చేయగలమా, మళ్ళీ ఇంత టీవీ అవుతుందా, మంది జాయిన్ అవుతారా, అవునా కదా? కాబట్టి చాలా మంది ముందుకు రారు. ఒకవేళ మీరు కూర్చొని మీ అప్లైన్ చెక్స్ కానీ మీ చెక్స్ కానీ ఒక 6 months అవసరం అడిగితే అక్కడ అనిపిస్తుంటే అది చూపించచ్చు, 6 months కంటిన్యూ చెక్స్ చూపించవచ్చు, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించవచ్చు. ఆ నమ్మకానికి కుదరచ్చు. ఈరోజు పెద్ద లగ్జరీ కార్లు, ఇన్ని కార్లు వస్తున్నాయంటే రెగ్యులర్ ఇన్కమ్ వస్తున్నాయి కదా. మీ ఫోటో కలెక్షన్ పెట్టండి లీడర్స్ ది, ఓకేనా, ఆ కార్ అన్వీలింగ్ అవి వాళ్ళు చూపించవచ్చు. ఓకేనా, ఒక మనిషి ఇంత పెద్ద కార్ కొంటున్నారన్నప్పుడు రెగ్యులర్ ఇన్కమ్ వచ్చి కొంటారు కదా. ఆ తర్వాత యూ కెనాట్ ఎర్న్, ఒక నమ్మకం ఉంది, ఇంత డబ్బులు రావు, ఎక్కడ చూసిన డబ్బులు, అంత డబ్బులు రావు. ఓకేనా, ఇదేదో చిన్న పని, అమ్ముకునే పని, ఏని పని లేనోడే ఈ పని చేస్తాడు, ఇదొక అపోహ ఉంది. అందుకని ప్లాన్ చెప్పినప్పుడు కొందరు అంటే కొంచెం ఏజ్ లో పెద్ద చెప్తారు, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఇంకా రావు పోవు, నేను వీళ్ళు చూసినా వాడిని చూసినా టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, అసలు డబ్బులే రావు. కానీ ఇక్కడ చూస్తుంటే ఎవరైతే బిజినెస్ లో ఉన్నారో చూస్తున్నారు, ఫలితం వాళ్ళు నెల నెల డబ్బులు 100,000, 1,000, లక్షలు జంప్ అవుతాం. ఒక మంత్ లో 2 లక్షలు ఉన్న వ్యక్తి ఈ మంత్కి 3 లక్షలు అయిపోతున్నారు, ఒక 3 లక్షలు ఉంటే 5 లక్షలు జంప్ చేస్తున్నారు. ఎప్పుడు సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అప్పుడప్పుడు కాదు, దేనికైనా టైం పడుతుంది. అప్పుడప్పుడు ఏది కాదు కదా. ఒక తల్లి పిల్లను తన బిడ్డకు జన్మనివ్వాలన్నా 9 months టైం పడుతుంది. ఎంత టెక్నాలజీ పెరిగినా దాన్ని తగ్గించలేం కదా మనం. అదేవిధంగా దానికి టైం పడుతుంది, ఇట్ టేక్ ఇట్స్ ఓన్ టైం, అది అప్పుడప్పుడు అయిపోదు కదా. కాబట్టి ఆ విషయాన్ని క్లియర్గా చెప్పగలిగినప్పుడు, చూపించగలిగినప్పుడు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు అర్థమవుతుంది.
ఇంకో ఇంకో చాలా ప్రశ్న ఏంటంటే వాళ్ళ సాచ్యురేట్. అది అందరు తెలిసిపోయింది బిజినెస్ ఇది. ఈ జైన్ నాకు తెలిసి అందరూ ఆల్మోస్ట్ అందరూ బిజినెస్ లో ఉన్నారు. ఓకేనా? కాబట్టి ఇది నడవదు ఇది. ఆల్మోస్ట్ అందరూ తెలిసిపోయింది. ఈ జైన్ వాళ్ళు ఎవ్వరు లేరు. విషయం ఏంటంటే ఇది 140 కోట్లలో ఓన్లీ బిజినెస్ లో ఉంది 2.5-3 కోట్ల మందే. ఓకేనా? ఇక ఈ ఇంచు కూడా కదలలేదు ఇంకా ఈ బిజినెస్. ఇప్పుడిప్పుడే బిగినింగ్ అని చెప్పొచ్చు. ఆ మాటకు వస్తే మీ చుట్టుపక్కల సర్కిల్లో చూడండి, చాలా ఏరియాలో టీవీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి. మరి అందరిలో టీవీ ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు అన్ని కంపెనీలు బంద్ అయిపోవాలి. మరి టీవీ ఫ్రిడ్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొద్దు. ఈ రోజు కూడా ఇంకా కొత్త టీవీలు వస్తూనే ఉన్నాయి, కొత్త ఫ్రిడ్జ్ వస్తున్నాయి, టెక్నాలజీ మార్పు వస్తున్నాయి, జనాలు కొంటూనే ఉన్నారు, రోజు షోరూమ్ వస్తూనే ఉన్నాయి, జనాలు పోతున్నారు. ఎందుకు? రోజు కొత్త జనాలు పుడుతూనే ఉన్నారు, ప్రతిరోజు కొంతమంది 18 years క్రాస్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి అపారమైన అవకాశం ఉన్నది, ఎక్కడ హద్దు పొద్దు లేదు, లిమిట్ లేదు. కాబట్టి నిర్మోహమాటంగా నిర్భయంగా ఈ బిజినెస్ ని బిల్డ్ చేయొచ్చు. ఇంకా చెప్తున్నా కదా, ఇంకా బిజినెస్ స్టార్టింగ్ 2.5-3 కోట్లే. ఇంకా చాలా మంది ఇంకా బిజినెస్ తీసుకోవాల్సింది ఉంది. ఈ రోజు పుట్టని వాడు కూడా రేపు మీ బిజినెస్ లో జాయిన్ అయ్యి ఆయన డియూసిడి అయి లగ్జరీ కార్ కొనుక్కుంటూ మీకు కూడా ఆయన చాలా పెద్ద బిజినెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది బిజినెస్ ఒక రోజుది కాదు, ఇది తరాల బిజినెస్ చెప్తున్నాం మనం. ఆ తర్వాత ఇట్ యూజ్ పీపుల్. ఈ బిజినెస్ ని బిల్డ్ చేయడానికి మీకోసం మీ జనాల్ని వాడుకుంటారు, జనాల్ని ఉపయోగించుకుంటారు. చూడండి, చాలా మంది చెప్పంగానే ఎక్కడవుతారంటే నా వల్ల ఏమి న్యూస్ అవుతుందేమో, నాకు వాడుకుంటున్నారు, నేను ప్రొడక్ట్ వాడితే వీళ్ళకి డబ్బులు వస్తాయి, నేను పెళ్ళిస్తే వీళ్ళ లైఫ్ మారుతుంది. కొంతమంది ప్రొడక్ట్ తీసుకొని కూడా వాళ్ళు ముందుకు రారు. ఏంటంటే నేను కొనడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుందని. ఈ విషయం నాకు అర్థం అవ్వట్లా. ఈ జనాల్ని ఉపయోగించుకునే బిజినెస్ కాదు, జనాల్ని మనం హెల్ప్ చేస్తున్నాము వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి, వాళ్ళని ఇప్పటిదాకా జీవితంలో పొందలేనిది పొందడానికి. ఎగ్జాంపుల్స్ తో సహా మన ప్రొఫైల్ యూజ్ చేసుకుంటూ మన జనాల లైఫ్ ఎలా మారుతున్నాయో ఆ విషయం క్లియర్ చేసినప్పుడు జనాలు ముందుకు వస్తారు. అప్పుడు తీసేయాల్సి ఉంటుంది. బాబు మిమ్మల్ని వాడుకోవట్లేదు, మిమ్మల్ని మేము హెల్ప్ చేస్తున్నాము. సారీ, ఓకే, ఇక్కడ జనాల్ని మేము హెల్ప్ చేస్తా ఉన్నాము. యూ కెనాట్ రీచ్. ఈ బిజినెస్ చేస్తే ధనవంతులు కారు, ఏదో 5-10 వేలు వస్తాయేమో, ఇది డబ్బులు యాడ్ వస్తాయి, మెంత అబద్ధం చెప్తున్నారు, లక్షల కోట్లు మాట్లాడుతున్నారు, మాటలు ఎక్కువ పని తక్కువ, ఇది అపోహ ఉంది. అంటే మా ఇంటి పక్కన చేస్తున్నాడు సంవత్సరం నుంచి ఏం రాలేదు, ఆయన ఇంకేం చేస్తున్నాడు రాని సంవత్సరం ఏం రాలేదు. చాలా మంది ఓన్లీ వెస్టీజ్ లో జాయిన్ అయి ఉంటారు, నేను సరిగ్గా పని చేసి ఉండరు. సరిగ్గా ఒక జాబ్ లాగా ఒక బిజినెస్ లాగా పని చేసినప్పుడు, ఇప్పుడు నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు, మీ సీనియర్స్ చూస్తున్నారు ఇక్కడ, ఓకేనా? 2 సంవత్సరాల్లో లైఫ్ మారుతా ఉంది, 1 year లో లైఫ్ మారుతా ఉంది. లైఫ్ వీ హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. 6 months లో 1 year లాస్ట్ తీసుకున్న ఉన్నారు, ఓకేనా? ఒక 6 నెలల్లో 3 నెలల్లో కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ విషయాన్ని అక్కడ ఆ ఫేత్ ని ట్రాన్స్ఫర్ చేయగలిగి అది క్లియర్ గా వాళ్ళకి నమ్మకాన్ని కుదిర్చినప్పుడు వాళ్ళు మీతో కూడా వస్తారు. వాళ్ళు ఎక్కడక్కడ అనిపిస్తుంది నేను కూడా చేయాలా అని, ఈ అపోహలో గురి అవడం వల్ల వాళ్ళు ముందుకు రాకపోతున్నారు. ఇంకో మందికి ఇట్స్ ఇల్లీగల్, దీనికి లీగాలిటీ లేదు. ఎందుకంటే ఎన్నో మోసపూరిత కేసులు జరుగుతూ ఉంటాయి, పేపర్లో చూస్తూ ఉంటారు. ఇది కూడా అలాంటిదేమో. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ MLM అడ్డంకిలో ఎన్నో తప్పుడు పనులు జరుగుతూ ఉంటాయి. అంటే డబ్బులు పెట్టించడము, కట్టించడము, అవసరం లేని ప్రొడక్ట్స్ వాళ్ళకు అంటగట్టడము, ఇవన్నీ చేసినప్పుడు జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళ చుట్టూ ఎవరో ఒకరు ఎలాంటి పొంది ఉంటారు, ఎక్కడో అరెస్ట్ జరిగి ఉంటాయి, పోలీస్ కేసులు అయి ఉంటాయి. ఇది అలాంటిదే. కానీ మీరు క్లియర్ గా ప్లాన్ చూపించినప్పుడు, వాళ్ళకు నమ్మకాన్ని కలిగించినప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక్క పైసా మనం డిపాజిట్ చేయట్లేదు, చేయించట్లేదు, జస్ట్ షాప్ లో కొని ఇక్కడ కొంటున్నాం, ఓకేనా? జస్ట్ షాప్ చేంజ్ చేయడం ద్వారా లైఫ్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు
ఇది ఒక వాళ్ళకి క్లియర్గా అర్థమైనప్పుడు వాళ్ళు ముందుకు వస్తారు. ఆ తర్వాత ఓన్లీ టాపర్స్ ఎర్న్. ఈ బిజినెస్ లో అందరు డబ్బులు రావు, పైకి ఉంటాయో పైన ఉంటారో వాళ్ళకే వస్తాయి. చాలా మందికి అపోహ ఉంది. కొన్ని కంపెనీస్ ఉన్నాయి కూడా ఓన్లీ టాపర్కి డబ్బులు వస్తుంటాయి. ఇది అలాంటిదేమో. ఇప్పుడు బాగా లేట్ అయిపోయాను నేను, అప్పుడే వస్తే నేను పైన ఉంటుంటే నాకు డబ్బులు వస్తుండే. ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది. కానీ బాబు ఇక విషయం అర్థం చేసుకుంటే ఎవరినైనా బీట్ చేయొచ్చు, ఎవరైనా ఓవర్టేక్ చేయొచ్చు. వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. చాలా మంది అప్లైన్ కానీ ఎక్కడ సంపాదిస్తున్నారు. వీ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్స్. అవి చెప్పినప్పుడు, చూపించినప్పుడు, ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ నమ్మకం కుదురుతున్నాయి. ఓకేనా? ఇవి కొన్ని అపోహలు ఉన్నాయి. ఇలా చాలా అపోహలు ఉన్నాయి. నేను కామన్ గా చాలా మంది మైండ్ ఉన్న అపోహల్ని నేను కవర్ చేశాను కదా. ఈ అపోహల్ని దూరం చేసినప్పుడు డెఫినెట్ గా వాళ్ళ ముందుకు వస్తారు, ఒక పెద్ద బిజినెస్ ని క్రియేట్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఇఫ్ యూ బిల్డ్ దిస్ బిజినెస్ విత్ రైట్ ఫౌండేషన్ యూ కెన్ గెట్ ఆల్ ది బెనిఫిట్స్. ఈ బిజినెస్ మొదలు పెట్టినప్పుడు ఒక మంచి ఫౌండేషన్ వేసి సరైన స్ట్రక్చర్తో, సిస్టంతో పనిచేసినప్పుడు అపారమైన లాభాలు పొందొచ్చు ఈ బిజినెస్ నుంచి. అందుకని వెస్టీజ్ లో విన్నింగ్ టీమ్ ఏం చెప్తుందంటే గో విత్ కోర్, గో గెటర్. దాంట్లో ఫౌండేషన్ తెలుసు, ఆ స్ట్రక్చర్ తెలుమంటుంది. అదేంటో ఈరోజు నేను మాట్లాడను, మీ అప్లయన్స్ తో మాట్లాడండి, లేదా వచ్చే సెషన్స్ లో కవర్ చేద్దాం. అది ఓకేనా? ఈ యొక్క ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసినప్పుడు మీ బిజినెస్ చాలా పక్కన బడ్జెట్, చాలా పెద్ద బిజినెస్, ఒక లాంగ్ టర్మ్ ప్రాఫిటబుల్ డూప్లికేట్ బిజినెస్ తయారవుతుంది. చూడండి, ఒక పెద్ద బిల్డింగ్ కట్టినప్పుడు ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటుందో అంత పెద్ద కింద ఫౌండేషన్ ఉంటుంది. అంత పెద్ద గుర్తు తవ్వుతారు, అక్కడ నుంచి ఫౌండేషన్ వేసుకుంటూ వస్తారు కదా. మీ బిజినెస్ పెద్ద కావాలంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. ఓకేనా? సరైన పీపుల్ తో, సరైన నాలెడ్జ్ తో, సిస్టమ్ తో చేసినప్పుడు వస్తుంది. అప్పుడప్పుడు బిజినెస్ బిల్డ్ అయ్యే బిజినెస్ ఎప్పుడైనప్పుడు అయిపోవచ్చు. ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉన్న బిజినెస్ ఎప్పటికప్పుడు. చూడండి, ఇప్పుడు క్యూరింగ్ చేసిన ఇక్కడ మనకు స్లాబ్ వేసాక అక్కడ కొన్ని రోజులు డెఫినెట్ గా వాటర్ పెట్టారు, అప్పుడే పైన ఇంకో స్లాబ్ వేయరు. దానికి సెట్ అవుట్ టైం పడుతుంది. తొందరపడితే కొన్ని ఇబ్బందులు వస్తాయన్నమాట. ఓకేనా? కానీ ఎక్కడ తొందరపడాలో, ఎక్కడ తొందరపడాలో మనకు తెలిసి ఉండాలి మనకి. ఓకే, ఆ తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ వెస్టీజ్ బిజినెస్. ఓకేనా? ఇప్పుడు వెస్టీజ్ బిజినెస్ లోపల మనకి లాభాలు ఏమున్నాయి? మొట్టమొదటి లాభం ఒక ఎక్స్ట్రా ఇన్కమ్, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీరైతే పని చేస్తున్నారో దాని అదనంగా అనుకుందాం, ఒక 10 సంవత్సరాలు పనిచేస్తున్నారు, 50,000 వస్తా ఉంది. మీకు 6 months ఇంకో 50,000 వాడైంది, 1 lakh ఇన్కమ్ అయింది కదా. అది కూడా ఒక ఇంకో సోర్స్ నుంచి. ఈ సోర్స్ ఎఫెక్ట్ అయినా ఆ సోర్స్ ఉంటుంది మీకు. రెండోది, మీరు చేస్తున్న పనిలోనే ఆ 1 lakh రావాలంటే ఇంకో 10 years పట్టొచ్చు, పట్టినా రావచ్చు, రాకపోవచ్చు. చాలా మంది జీవితాలు 50,000 చూడకుండానే టెర్మినేట్ అవుతున్నారు. అంటే 30-35 ఏళ్ళు పనిచేసినా రాంది ఇక్కడ ఒక 2-3 months 6 months 1 year కష్టపడితే అది వస్తుందన్నప్పుడు ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఈ విషయాల్ని అర్థం చేయించగలగాలి. ఇన్ని రోజులు చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ 2 years చేస్తే ఏమొస్తుంది, దుడ్డుని వస్తున్న ఇన్కమ్ కి ఎఫెక్ట్ కాకుండా ఎక్స్ట్రాగా బెటర్ కదా. ఆ తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్, బీయింగ్ ఎ రిచ్ అండ్ వెల్తీ. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏంటంటే డబ్బు కోసం ఆలోచించకుండా, కాంప్రమైజ్ కాకుండా బతికే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఆలోచన లేకుండా ఓ పెన్ను కొనుక్కు అక్కడ ఒక 20 రూపాయల పెన్ను ఉంది, 500 రూపాయల పెన్ను ఉంది, 1000 రూపాయల పెన్ను ఉంది, రెండు రాస్తాయి. కానీ మీకు 1000 రూపాయల పెన్ నచ్చినప్పుడు తీసుకోగలగాలి. నాకెందుకులే, ఇంత డబ్బులు అవసరమా అనే ఫీల్ లేకుండా కొలగినప్పుడు అది నాకేమంటారు, ఫైనాన్స్ ఫ్రీడమ్ అని చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఓకేనా? ఓన్లీ పెన్నే కాదు, ప్రతి విషయం లోపల. లేదు, మీకు 10 రూపాయల పెన్ సాటిస్ఫాక్షన్ ఉంది, నో ప్రాబ్లం, దాంతో ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి వాళ్ళు 1000 రూపాయల పెన్ కొనాలని రూల్ ఏం లేదు. ఓకేనా? కానీ కొనాలని కోరిక ఉండి డబ్బు లేకపోవడం, కొనకపోయినప్పుడు అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేనట్టు. ఓకే, మీకు సత్తా ఉండి ఏదైనా కొన్నప్పుడు అది ఉన్నట్టు లెక్క. ఓకేనా? ఈ వెస్టీజ్ బిజినెస్ సరిగ్గా బిల్డ్ చేస్తే ఇది రీచ్ అవ్వడానికి, ఒక వెల్దీ ఉండడానికి ఇది ఒక మంచి అవకాశం. చేస్తున్న పని లోపల
ఆ రెగ్యులర్ ఖర్చులకి రెగ్యులర్ లైఫ్ స్టైల్కి సరిపోతుంది, ఉన్న లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ ఇంకా రిచ్గా చేయాలంటే డెఫినెట్ గా ఈ బిజినెస్ ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంతమంది ప్రాపర్టీస్ కొంటున్నారు. మన అశోక్ గారిది ఆ హౌస్ సెరిమనీ అయింది, చరణ్ సార్ది 10 ఇల్లు కొనుక్కున్నారు, అవును కదా. ఇప్పుడు నిన్ననే పోస్టర్ వచ్చింది దాసు గారిది. ఓకే, ఇట్లా మన సురేష్ గారు ఇల్లు కనుక్కున్నారు, మన శ్రీనివాస్ గారు చుట్టుపక్కల ప్లాట్లు కొన్నారు, నేను కొన్నాను. ఇట్లా చాలా మంది వెల్దీ అవుతున్నారు. వెల్దీ అంటే ఏంటి? ఓన్లీ మంత్లీ డబ్బు రావడం కాదు, ఒక పెద్ద అసెట్ క్రియేట్ కావడం, ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇన్కమ్ రావడం, మీరు ఉన్నా లేకుండా ఒక ప్యాసివ్ ఇన్కమ్. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, మీరు మనీ ఫ్రీడంతో పాటు మీరు రిచ్ అయ్యే అవకాశం కూడా కలుగుతుంది. మీరు ఏ కాలేజీకి పోయినా మీరు చదువు నేర్పిస్తారేమో కానీ రిచ్ ఎలా కావాలో ఎక్కడ నేర్పించారు. సెక్యూరిటీ ఫర్ ద ఫ్యామిలీ, ఫర్ జనరేషన్స్ టు కమ్. చాలా మంది ప్రొఫెషనల్స్ గొప్పవాళ్ళు ఈ బిజినెస్ చేయడానికి అతిపెద్ద కారణం ఏంటంటే సెక్యూరిటీ. దీనికోసం చాలా మంది ఎల్ఐసి రకరకాలు చేస్తుంటారు, ఇన్సూరెన్స్ అని. కానీ ఆ ఇన్సూరెన్స్ ఒకేసారి వస్తుంది ఎన్ని కోట్లు చేసినా. బట్ ఇక్కడ ఒక రెగ్యులర్ ఇన్కమ్ వదిలిపెట్టారు, ఆ ఇన్కమ్ ఎవ్రీ మంత్ మీ తర్వాత రెగ్యులర్ గా మీ పార్ట్నర్ కు వచ్చుకుంటూ, ఓకేనా, అది పెరుగుకుంటూ పోతుంది. దానికి కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక మంచి ఎగ్జాంపుల్ మన పూణే సార్ది, జిత్కా సార్ది. ఆయన ఉన్నప్పుడు 6 లక్షలు 2 years కమిట్మెంట్ తో పనిచేశారు. ఇప్పుడు మోర్ దెన్ 9 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ. ఎస్, ఆయన చేసిన కష్టానికి దే ఆర్ గెటింగ్ ద రెగ్యులర్ ఇన్కమ్, ఒక సెక్యూర్డ్ ఇన్కమ్ కదా. అది కూడా ఇట్ గోస్ ఫర్ జనరేషన్స్. ఏదో మీతో పాటు పోయేది కాదు, మీతో పాటు మీ పిల్లలు ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు పోతున్నారు. ఓకే, అంతా బీయింగ్ యువర్ ఓన్ బాస్. ఇక్కడ ఎవరి కింద పని చేయట్లేదు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాస్ ఇమ్మడలేక, అది వదలలేక, చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ ఇక్కడ కొంచెం కష్టపడితే మీకు మీరే బాస్. మీరు తోచిన విధంగా మీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు, ఒకరిపైన ఆధారపడకుండా. ఇష్టం వచ్చిన పని చేయొచ్చు, ఇష్టం పని చేయకపోవచ్చు, ఎప్పుడైనా లేవచ్చు, ఎప్పుడైనా బిల్డ్ చేయొచ్చు, ఎప్పుడైనా పని చేయొచ్చు. మీరు పగలు చేస్తారు, రాత్రి చేస్తారా, మీ ఇష్టం. మీకు ఆజ్మేసి అడిగేవాడు ఎవరు లేడు, మీకు మీరే బాస్. మీ బిజినెస్ ని ఎలా బిల్డ్ చేయాలో మీరే డిసైడ్ చేయొచ్చు. ఆ తర్వాత ముందుకెళ్తే ఓన్ ఏ డ్రీమ్ హౌస్. చాలా మంది 50, 60 సంవత్సరాలు అయిపోయినా, 70 సంవత్సరాలు అయిపోయినా, రిటైర్మెంట్ అయిపోయినా చాలా మంది కిరాయి ఇళ్ళలో ఉంటున్నారు. కిరాయి ఇల్లు ఎవరికి నచ్చట్టు, అందరి సొంత ఇంటికి అలా ఉంటుంది, కానీ అక్కడ వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళ చేస్తున్న పనులు అవి రావట్లేదు కాబట్టి. మరి ఇక్కడ నుంచి కష్టపడితే ఒక క్రౌన్ లెవెల్ తర్వాత హౌస్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మీకు ఇష్టం ఉంటే ఇల్లు కట్టుకోవచ్చు. సరిగ్గా స్ట్రక్చర్తో క్రౌన్ లెవెల్ డెవలప్ చేస్తే నెలకు ఒక 10,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఎవ్రీ మంత్ ఓన్లీ ఇంటి కోసం. ఒకసారి ఆలోచించండి, 1,00,000 రూపాయలు ఈఎంఐ ఓన్లీ ఇంటి కోసం పే చేస్తున్నప్పుడు, ఈఎంఐ ఉపయోగించుకున్నప్పుడు మీరు కోరుకున్న ప్లేస్ లో కోరుకున్న విధంగా ఇల్లు కట్టుకోవచ్చు. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. యూ హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా. ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ లో ఇల్లు తీసుకుంటున్న స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ కార్లోనే ఉండే, నెక్స్ట్ ఇల్లు మీది ఎందుకు ఉండదు? ఓన్ ఏ డ్రీమ్ కార్. నేను కార్ గురించి ఎక్కువ చెప్పవసరం లేదు. ప్రతి వీక్ మీరు వీడియోలు చూస్తున్నారు, ప్రతి వీక్, ప్రతి 15 days ఎవరో ఒక టీంలో కార్ కొంటూనే ఉన్నారు. మనకి హద్దు పొద్దు ఏం లేదు, ఒక చిన్న కార్ నుంచి లగ్జరీ కార్ దాకా, వాళ్ళ డ్రీమ్ ని బట్టి, వాళ్ళ ఇన్కమ్ సైజ్ ని బట్టి. ఓకే, దాంట్లో మీరెందుకు రావద్దు, మీరెందుకు కొనవద్దు? ఈరోజు కూడా ఫుల్ ఫ్యామిలీతో, భార్య భర్త ముగ్గురు పిల్లలతో బండి మీద తిరుగుతున్నారు. బాగుంది, రిస్క్ ఉందో తెలుసు. ఇన్నేళ్ళు ఇంత కష్టపడ్డా కాంది ఇక్కడ 6 months లో 4 months లో కార్లు కొంటున్నాం. ఆ నమ్మకము, ఆ ఇన్కమ్ ఎట్లొస్తుంది? ఓకేనా. రెగ్యులర్ లో మీటింగ్స్ వచ్చినప్పుడే, చూసినప్పుడే తెలుస్తుంది. ఓకే, కాబట్టి నెక్స్ట్ కార్ మీదే కావచ్చు. లగ్జరియస్ ఇంటర్నేషనల్ ట్రిప్స్. ఇంతకు స్టార్టింగ్ లో శ్రీనివాస్ మాట్లాడారు, ఇప్పటిదాకా కూడా ఇంకా పాస్పోర్ట్స్ తయారు చేసుకోలేదని. ఎక్కడొక అపనమ్మకం ఉంది, మేము పోతామా అవుతుందా కాదా అనేది. చాలా మంది అప్లై చేసి తెప్పించుకున్నారు కదా.
కొంతమంది మార్కెట్ చూడొచ్చు, చుట్టుపక్కల చూడొచ్చు, పాస్పోర్ట్లు తీసి వాళ్ళు రినూవల్ కూడా అయిపోయినాయి. పాస్పోర్ట్లు తీసి రినూవల్ కూడా అయింది. అంటే ప్రతి 10 డేస్ రినూవల్ ఉంటుంది. ఇప్పటిదాకా 2 సార్లు రినూవల్ అయిన ఉన్నాయి. ఇప్పటిదాకా ఏ కంట్రీకి వెళ్ళలేదు వాళ్ళు, అసలు యూజే చేయలేదు. ఆ పాస్పోర్ట్ వాళ్ళకి ఒక ఆధార్ కార్డ్ లాగా, ఒక ఐడి ప్రూఫ్ లాగా ఉపయోగపడతా ఉంది. బట్ ఇక్కడ మీకు ప్రతి ఇయర్ మీకు కోరుకున్న ట్రిప్ తీసుకోవచ్చు, అంటే కనిపించే ట్రిప్ ని ఉపయోగించవచ్చు. మాకు ఆల్రెడీ 2-3 టైమ్స్ స్టాంప్ పడింది. మేము లాస్ట్ టైం చాలా లగ్జరియస్ ట్రిప్ ఎంజాయ్ చేశాం, క్రూజ్ ది. నేను, చరణ్ సార్, కమాల్ సార్, మన సలీం సార్ వాళ్ళు, ఇంకేనా. బట్ దిస్ టైమ్ వీఆర్ వెరీ హ్యాపీ. మాతో పాటు మీరు అందరూ వస్తున్నారు, మీరు చాలా మంది వస్తున్నారు. అక్కడ చాలా మంది క్వాలిఫికేషన్స్ అయిపోయినాయి, ఇంకా కొద్ది క్వాలిఫికేషన్ రన్నింగ్ లో ఉన్నాయి. విత్ హ్యూజ్ నెంబర్ వీఆర్ ఎంజాయింగ్. మాకు ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్ కి, బ్యాంకాక్ కి తేడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనమేమో అక్కడ మనమే ఉంటాం. మీతో పాటు ఇంకా చాలా మంది వస్తున్నారు కూడా, ప్రతి టీంలో జనాలు వస్తున్నారు. ఇది ఒక రోజు ఒకసారిది కాదు, ఇట్స్ కంటిన్యూస్ ట్రిప్. ఏదైతే ఆఫర్ ట్రిప్ ఉంది, మనకి అయితే ట్రావెల్ ఫండ్ ద్వారా వచ్చే ట్రిప్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. ఎవరైతే ఈ ట్రిప్ మిస్ అయ్యారో వాళ్ళు బాధపడే అవసరం లేదు. మనం ఒక్క ట్రిప్ కోసం రాలేదు, ఈ పాస్పోర్ట్ ఒకసారి కోసం కాదు. ప్రతి ఇయర్ అవకాశం ఉంటుంది. గోల్డ్ ఫండ్ తో దర్జాగా వెళ్ళొచ్చు, మిస్ అయ్యే ఛాన్సే లేదు. అక్కడ కండిషన్ లేదు 2 months 3 months అనేది. ఇది లైఫ్ టైం ప్రోగ్రామ్. ఎవ్రీ మంత్ మీరు గోల్డ్ అండ్ అబోవ్ క్వాలిఫై చేయండి, ఎవ్రీ మంత్ మీ ఫండ్ జమ అవుతుంటుంది. ఆ ఫండ్ తో ఎంజాయ్ చేయొచ్చు. నథింగ్ టు బి ప్యానిక్. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. వాళ్ళు క్వాలిఫై కాలేదో కసిగా పనిచేసి నెక్స్ట్ ట్రిప్ లో మళ్ళీ కలిసి వెళ్దాం మనం. ఓకేనా, నథింగ్ టు బి వరీ అబౌట్ ఇట్. ఆ తర్వాత నేమ్, ఫేమ్, రికగ్నిషన్, బీయింగ్ ఎ సెలబ్రిటీ. పేరు ప్రఖ్యాతలు రోజుకు ప్రతి వాళ్ళు గొప్పోలే. ఎవరికి ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రోజులలో. కానీ ఈ ప్లాట్ఫామ్ చూడండి, హెచ్డిజిత్ విన్నింగ్ టీమ్తో మీరు ఫాస్ట్ ట్రాక్ 8% నుంచే మీ రికగ్నిషన్ స్టార్ట్ అవుతుంది. మీ కోర్ నుంచే రికగ్నిషన్ స్టార్ట్ అవుతుంది అప్ టు డియూసిడి. మీరు హోమ్ మీటింగ్ లో ఉన్నా, మీరు పేస్ మీటింగ్ లో ఉన్నా, మీరు వీక్లీ జరిగే ఓపెన్ మీటింగ్ లో ఉన్నా, హల్లాబోల్లో ఉన్నా, ఈడిఎస్ లో ఉన్నా, మెగా ఈవెంట్స్ లో ఉన్నా, గోక్రౌన్, ఎఫ్ఆర్యు లాంటి స్టేజ్ పైన ఉన్నా, ప్రతి దగ్గర రికగ్నిషన్ దొరుకుతా ఉంటుంది. అంటే మీ పనిచేసిన పని గుర్తింపు వస్తుంది. నలుగురిలో మీ పేరు ప్రఖ్యాతలు మోగుతాయి, రికగ్నిషన్ ఉంటుంది. మీరు ఏదైనా కంపెనీలో పనిచేసినప్పుడు ఆ ఉన్న నలుగురు మధ్యనే పరిచయం. అక్కడే మీరు మేనేజర్ ఉన్నా, వైస్ ప్రెసిడెంట్ ఉన్నా, అక్కడ పూర్తికి మాత్రకే, బయటి ప్రపంచంలో సంబంధం ఉండదు. మళ్ళీ బయట కామన్. కానీ సెలబ్రిటీ సరా కాదు, అన్ని దగ్గర గుర్తింపు ఉంటుంది. ఆ సెలబ్రిటీ హోదాని ఇక్కడి నుంచి పొందొచ్చు. జనాలు మీతో సెల్ఫీ తీసుకుంటారు, జనాలు మీ ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు, లైన్లు కడతారు. ఓకేనా, మీరు తీసిన ఫోటోలు సెల్ఫీలు పెడుతూ ఉంటారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ లేని ఫాలోయింగ్ మీకు స్టార్ట్ అయిపోతుంది. దానికోసం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఇది మీరు చేస్తున్న పనులు అవకాశం ఉందా? అస్సలు లేదు. అంటే ఈ లాభాలన్నీ మీ ప్రాస్పెక్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేసే కొద్దీ, అర్థం అయ్యే కొద్దీ, తెలిసే కొద్దీ, లేదా బిజినెస్ జాయిన్ అయ్యారు, ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ ఒక్కొక్క విషయం అర్థమయ్యే కొద్దీ వాళ్ళ బిజినెస్ లో, వాళ్ళ ఫేత్ లో స్పీడ్ పెరుగుతుంది, పనిలో స్పీడ్ పెరుగుతుంది, అల్టిమేట్లీ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత లైఫ్ స్టైల్ ఆఫ్ యువర్ ఓన్ చాయిస్. మీ లైఫ్ ని ఎలా కోరుకుంటే అలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక లిమిటేషన్ లేదు. నీ 1 కోటి రూపాయలు కడతావా, 10 కోట్లు కడతావా, నీ ఇష్టం. ఓకే, 10 కోట్లు ఇల్లు కడితే గొప్ప అని కాదు. 1 కోటి రూపాయల ఇంట్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకేనా, రిమైనింగ్ ఇంకెక్కడ యూజ్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ అనేది ఒక్క వస్తువుతో, 2 వస్తువులతో ముడిపడేది కాదు. ఒక పెద్ద ఇల్లు, పెద్ద కారు ఉంటే లైఫ్ స్టైల్ కాదు. దానికి ఎన్నో ఉంటాయి. అంటే అని స్వేచ్ఛగా
ఒక లగ్జరీగా నీకు ఇష్టం వచ్చినట్టు బతకడమే లైఫ్ స్టైల్. నా లైఫ్ స్టైల్ చేంజ్ అని అంటారు. ఒక పర్సన్ ఉన్నాడు, రోజు మార్నింగ్ 3 గంటలకి డ్యూటీ పోతుంటాడు. ఇక్కడ నుంచి ఒక 50,000 స్టార్ట్ అయింది, ఆ ఉద్యోగం వదిలేసిండు. ఇప్పుడు 8 లేస్తున్నాడు. ఆ లైఫ్ లో చేంజ్ వచ్చిందా లేదా? ఓన్లీ 10 కోట్ల 20 కోట్ల ఇల్లు ఉంటేనే లైఫ్ చేంజ్ అయినట్టు కాదు, లైఫ్ స్టైల్ మారినట్టు కాదు. చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల దాకా లైఫ్ మారుతా ఉంటుంది. దానికి డబ్బే ముడిపడదు అన్నట్టు. ఆ తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్. చూడండి, ఈ బిజినెస్ లోపల మీరు చాలా మంది చూస్తున్నారు, వాళ్ళ పర్సనాలిటీలో ఎలా మార్పు వస్తుంది అనేది. పర్సనాలిటీలో మార్పు ఎలా వస్తుంది? ఫస్ట్ వాళ్ళ ఆలోచన ధోరణి మారిపోతుంది. మన చుట్టుపక్కల నెగటివ్ ప్రపంచంలో నెగటివ్ జనాలతో చిన్నప్పుడు నెగటివ్ విని 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 ఆ నెగటివ్ బాగా అలవాటై ఉన్నాం. పేపర్ చూసినా అదే, టీవీ చూసినా అదే, చిన్నప్పటి నుంచి ప్రతి వాళ్ళు కూడా చుట్టుపక్కల వాతావరణం అదే. కానీ ఒక్కసారి ఈ సిస్టంలో వచ్చిన తర్వాత ఇక్కడ పాజిటివ్ మెంటాలిటీ ఏర్పడుతుంది, పేషెన్స్ బాగా పెరుగుతుంది, కోపం తగ్గుతుంది, ఒక విషయాన్ని అనలైజ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది, క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. నలుగురిలో తిరుగుతారు, నలుగురితో మాట్లాడుతూ ఉంటారు, జనాలతో ఎట్లా మాట్లాడాలో మీకు అర్థమవుతుంది. వేరే వాళ్ళని అర్థం చేసుకోవచ్చు, మనస్తత్వం అర్థం చేసుకోవచ్చు. మీదంటూ ఒక ఛాయ ఇంకో పని మీరు చూపించవచ్చు. అంటే ఓకే, అంటే ఈ పర్సనాలిటీ లోపల తెలియకుండానే స్లోగా మార్పు జరుగుతూ ఉంటుంది. అది మీ బిజినెస్ లో, మీ ఫ్యామిలీలో, మీ రిలేషన్స్లో, మీ సొసైటీలో, చుట్టుపక్కల అంతా దాని ప్రభావం చూపిస్తా ఉంది. మీరు వార్తలు, మాళ్ళు వార్తలు, మీ వల్ల ఎంతో మంది ప్రభావితం అవుతా ఉంటారు. అదొక పబ్లిక్ స్పీకింగ్. చూడండి, నాకు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు సరిగ్గా నేను నా పేరు చెప్పేవని కాదు. ఈరోజు ఎంతమంది మాట్లాడవచ్చు. ఈరోజు మన మధ్య చాలా మంది ఉన్నారు. ఏ లీడర్ సలీం తీసుకోండి, శ్రీనివాస్ సార్, మనకి శ్రీనివాస్ సార్ తీసుకోండి, అశోక్ చూడండి, లైవ్ ఎగ్జాంపుల్. అశోక్ బాగా తెలుసు, ఆయన స్టేట్ పెంచినప్పుడు అందరు నీడొచ్చి ఇచ్చేవాడు తడబడుతుంటే. ఈరోజు అశోక్ అందరు నీడు అర్పిస్తుంది. ఈరోజు అది ఇట్లా చేంజ్ అయింది, అది సిస్టమ్ ప్రభావం. ఆయన పర్సనాలిటీలో మార్పు వచ్చింది, ఫేత్ పెరిగింది. ఓకే, మాట్లాడి ఒక మంచి స్పీకర్ ఎదిగారు. ఆయన ఒక ఎగ్జాంపుల్ చాలు. ఓకే, ఇక్కడ మీకు ప్లాట్ఫామ్ దొరుకుతుంది. వేరే దగ్గర మీరు మాట్లాడాలన్నా అవకాశం లేదు, వినేవాళ్ళు ఎవరు ఉండరు బయట అయితే. ఇక్కడ మీరు కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకోండి, సబ్జెక్ట్ నేర్చుకుంటే వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక హోమ్ మీటింగ్ నుంచి, ఫేస్ మీటింగ్ నుంచి పెద్ద మీటింగ్ వరకు ప్రతి దగ్గర మాట్లాడవచ్చు. మీ లెవెల్ని బట్టి, అవసరాన్ని బట్టి. ఫేస్ మీటింగ్, హోమ్ మీటింగ్ అడ్డంకి లేదు. ఓకే, ఒక మంచి పబ్లిక్ స్పీకర్ గా మారే అవకాశం ఉంది. మీ వాక్చాతుర్యం బాగా పెరుగుతుంది. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలనేది. ఓకేనా? ఎందుకు? అది విని చూసి మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. నేను స్టార్టింగ్ లోనే మాట్లాడాను మీకు. అంటే ఇన్కమ్ లక్షల్లో జంప్ అవుతా ఉంది. ఎందుకు అవుతుంది? ఈ బిజినెస్ అలాంటిది. ఈ బిజినెస్ అలాంటిది. ఎగ్జాంపుల్, మీరు పోయి డ్యూటీ చేస్తే ఒక 8 hours పని చేస్తారు. ఇక్కడ మీ టీంలో 100 మంది ఉన్నారు, రోజు 100 మంది 2 గంటలు పని చేస్తాం, 200 గంటలు పని జరిగింది. మీరు 200 గంటలు ఒక్కరు చేయాలంటే ఎన్ని నెలలు కావాలో ఆలోచించండి మీరు. ఇక్కడ ఆ ఒక్కరోజు జరిగిపోతా ఉంది. కాబట్టి ఇన్కమ్ కూడా అలాగే గుర్తొస్తుంది. 100లు 1000 అవడానికి, 1000 10,20,000 కావడానికి, ఆ 10 లక్షల్లో మారడానికి, ఆ 1,00,000 2 లక్షలు 3 10 మారడానికి ఎంతో టైం పట్టదు. ఈ బిజినెస్ కు ఉన్నది కెపాసిటీ, స్ట్రెంగ్త్, లక్షణం అలాంటిదండి. అర్థం. ఇంకో గొప్ప విషయం, నో ఇన్వెస్ట్మెంట్. బయట ఏ పని ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ఓన్లీ ఎక్స్పెండిచర్. అంటే ఈ బిజినెస్ చేసినా చేయకుండా అయితే బయట నుంచి కొంటుంటామో అదే ఇక్కడ నుంచి కొంటుంటాం మనం. ఆ ఎక్స్పెండిచరే మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా మారుతుంది. అది మీకు చాలా పెద్ద బిజినెస్ తీసుకొస్తుంది మీకు. ఆ తర్వాత వర్క్ ఫర్ డ్రీమ్స్. చాలా మంది చెప్తుంటారు, మన భరిసలు చెప్తుంటారు, మనం పనిచేసే డ్రీమ్ కోసమే. అదే మన డ్రీమ్ కోసమా, ఇంకో డ్రీమ్ కోసమా అనేది. ఇక్కడ
ఒక 2 years గట్టి కష్టపడితే మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవకాశం ఉంటుంది. నేను ఈ పని చేసేటప్పుడు సాధించినప్పుడు ఒకటే డ్రీమ్ కోసం పనిచేశాను. ఏంటంటే జాబ్ నుంచి ఫ్రీ కావాలని. నా డ్రీమ్ ఒకటే ఉండే, జాబ్ నుంచి ఫ్రీ అవ్వాలని. కానీ ఈరోజు దాంతో పాటు నేను చేయని డ్రీమ్ కూడా అయినాయి. లక్షలు ఇన్కమ్ పెరిగింది, కార్ వచ్చింది, మనీ ఫ్రీడమ్ వచ్చింది, టైం ఫ్రీడమ్ వచ్చింది. ఓకేనా, బాస్ నుంచి ఫ్రీ అయితే అయిపోయాము. కాంప్రమైజ్ లేకుండా క్వాలిటీ టైం ఫ్యామిలీ, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పే లాభాలని నేను పొందుతున్నాను. ఇప్పుడు నాకు చెప్పినాయి, ముందు చెప్పబోయేటివి కూడా. కానీ నేను స్టార్ట్ చేసింది ఓన్లీ ఒక డ్రీమ్ కోసమే, కానీ వేరే డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఓకేనా, అట్లా మీకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఆ ఫుల్ఫిల్ చేయడానికి పనిచేస్తాం. అక్కడ ఓన్లీ చిన్న శాలరీ కోసం అక్కడ పనిచేస్తుంటాము. ఆ లైఫ్ అంతా ఆ శాలరీ పెట్టి డిజైన్ చేసుకుంటాం మనం. చూడండి, ఒక 15,000 ఇన్కమ్ ఉందనుకోండి, ఆ పర్సన్ ఎప్పుడు కార్ ఆలోచించడు. ఆ 15,000 లోపల ఇల్లు ఎలా గడపాలా, దాన్ని చిట్టి ఎట్లా వేయాలా, ఆలోచన ఆ 15,000 లోపలనే ఉంటుంది. అక్కడ ఏం డ్రీమ్ చేస్తాడు, ఏం పని చేస్తాడు అక్కడ. బట్ ఇక్కడ ఆ 15,000 వ్యక్తి కూడా, సంపాదించిన వ్యక్తి కూడా రేపు 1,00,000 సంపాదించాను, 5,00,000 సంపాదించాను, నేను కార్ తీసుకుంటాను, బెంచ్ వెళ్తున్నాను ఓకే, దానికోసం పనిచేస్తారు, సంపాదిస్తారు. నా అక్కడ మోటివేషన్ లేదు, నా వర్క్ అయితే ఉంటుంది, కానీ ఆశ లేదు, పొందే అవకాశం కూడా లేదు. ఇక్కడ నీకు చిన్న చిన్న సక్సెస్ పెద్ద సక్సెస్ వైపు తీసుకెళ్తుంది అన్నమాట. అదొక నేషనల్ అండ్ గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ. ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అది మీతో మీ చుట్టుపక్కలకి నిలబడదు, అది నేషనల్ వైడ్ స్ప్రెడ్ అవుతుంది, ఇంటర్నేషనల్ గా వెళ్ళిపోతుంది బిజినెస్ అని. ఇప్పుడు చూడండి, నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సంగాడిలో మొదలు పెట్టాను. చాలా మంది తెలుసు, ఒక చిన్న రూమ్ లో 10 మంది 20 మంది కూర్చున్న రూమ్ లో మొదలు పెట్టాం. ఈరోజు చూస్తూ రాష్ట్రం అంతా పాకిపోయింది, దేశం అంతా స్ప్రెడ్ అయింది. ఇక ఇంటర్నేషనల్ గా చాలా కంట్రీల బిజినెస్ జరుగుతుంది. ఎందుకు? నేనే కంట్రీకి పోయి బిజినెస్ బిల్డ్ చేయలేదు, మీరే చేస్తున్నారు. మా టీంలో చాలా మంది, మీరే చాలా మంది బిజినెస్, మీ బిజినెస్ పెట్టి మా బిజినెస్ పోయినట్టే కదా. అరే, ఒక షాప్ ఉంటే ఇంకో పక్క ఊర్లో ఇంకో షాప్ పెడదామంటే ఎంత ఇబ్బందులు ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. ఇక్కడ పద్దులు లేకుండా ఆ బిజినెస్ పెరుగుతూ ఉంటుంది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇంత మంచి ఆపర్చునిటీ ఎక్కడ లేదు. ఎంత పెద్ద బ్రాండ్ చూసుకున్నా వాళ్ళు కొన్ని బ్రాంచెసే ఉంటాయి. ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్ ఉంది, ఎన్ని ఉంటాయి? హైదరాబాద్ లో 10-15 ఉంటాయి, 20 ఉంటాయి. మా స్టేట్ పోతే 50-100 ఉండొచ్చు. మనకి ప్రతి డిస్ట్రిబ్యూటర్ మనకి ఆర్ఎస్ బ్రదర్ మనకి మాల్ లాంటి వాళ్ళే. ఒక టీం నుంచి లక్షల్లో కోట్లలో టర్నోవర్ వస్తున్నప్పుడు మాల్ కాదు అమ్మరాది, మాల్ కన్నా ఎక్కువైనట్టు. అలాంటిది ఎన్నైనా క్రియేట్ చేసుకొస్తున్నాం. పద్దులు మనకు లేవు. మీకు తెలియక మీ చిన్న బిజినెస్ చాలా పెద్ద బిజినెస్ లో వచ్చారు. అర్థమైన రోజు విల్ ఫీల్ వెరీ హ్యాపీ, చాలా ప్రౌడ్గా ఫీల్ చేస్తాను. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ గవర్నమెంట్ చాలా పీక్కుంటున్నది. లక్షల మంది డిగ్రీస్ బయటకు వస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు లేవు, ఏం చేయాలో తెలియట్లేదు. ఓపెన్ హార్టెడ్ గా మనం లక్షల వేల మందికి అవకాశం ఇస్తున్నాం. నేను 2 విధాలుగా ఉపయోగపడ్డాను. ఒకటి, నా జాబ్ వదులుకున్నాను, ఇంకొక ఎంప్లాయ్మెంట్ కోసం నేను అవకాశం ఇచ్చాను. రెండోది, ఎంతో మందికి అవసరం ఇక్కడ మేము ఫ్రీ అయ్యాం, చాలా జాబ్ ఫ్రీ అయిపోతూ అక్కడ కూడా అవకాశం కల్పిస్తాం. ఇక్కడ కూడా మనం జనాల్ని ఒక ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. మనం చాలా మందికి జీవనోపాధి అయిపోయింది, చాలా మందికి ఫుల్ టైం పని అయిపోయింది. కంట్రీ డెవలప్మెంట్ లో మనం చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నాం. టెక్స్ పే చేసుకుంటే టెక్స్ ఎలా పే చేస్తాం? ఇన్కమ్ వచ్చినప్పుడు. ఇన్కమ్ ఎలా వస్తుంది? బిజినెస్ ద్వారా వస్తుంది. అంటే ఉపాధి పొందుకుంటూ సొంత ఉపాధి కలిగిస్తున్నాం. మనం గవర్నమెంట్ చేయలేని పని డైరెక్ట్ సెల్లింగ్ లో వ్యక్తి వినితో పాటు మీరు కలిపి పనిచేస్తాం. చాలా పెద్ద పనిలో ఉన్నాము, ఏదో ఆషామాషి చిన్న పని కాదు. టైం లివరేజ్, ఇంతకు చెప్పాను మీకు ఎగ్జాంపుల్. మీ టీంలో ఎంతమంది ఎంగేజ్ అయ్యుకుంటూ ఎంతమంది పని చేసుకుంటూ పోతే అంత టైం పెరుగుతుంది. ప్రతి వాళ్ళు పనిచేసే 18 hours, మా అయితే ఒక 15 hours పని చేయొచ్చు ఎక్కువైతే. మీ టీంలో సంఖ్య పెరిగే కొద్దీ అది పెరుగుతూ ఉంటుంది. ఈరోజు ఏ పర్సన్ తీసుకున్నా కానీ రిచ్ పర్సన్ వాళ్ళు ఈ ఫార్ములా నుంచే వాళ్ళు పైకి వస్తున్నారు టైం లివరేజ్ వల్ల. ఈరోజు అంబానీ లాంటి వాళ్ళు, రామోజీ లాంటి వాళ్ళు బిజినెస్ మ్యాన్, ఎందుకు? వాళ్ళ వేల మంది పనిచేస్తున్నారు. ఎన్ని వేల మంది పనిచేస్తే అన్ని మల్టిప్లైడ్ బై 8. కానీ అక్కడ వాళ్ళు దానికోసం టైం
డబ్బు పెడుతున్నారు వాళ్ళు. అంటే డబ్బు పెట్టేవాళ్ళు టైం కొంటున్నారు వాళ్ళు. నాకు ఉద్యోగం పెట్టుకుంటే నాకు 50,000 లక్ష రూపాయలు ఇవ్వాలి. అరే నాకు నాకు ₹1,00,000 ఇచ్చి నా 8 అవర్స్ టైంలో ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ బిజినెస్ స్మార్ట్నెస్ చూడండి. ఇక్కడ మీరు నయా పైసలకు పెట్టకుండా ఎవరి టైం ని కొనకుండా ఇన్వెస్ట్మెంట్ లేకుండా టైం యూజ్ అవుతా ఉంది. ఫార్మ్ ఏదైనా కావచ్చు, టైం పెరిగితే మీ బిజినెస్ లో ఇన్కమ్ పెరుగుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బు పెట్టకుండా టైం పెంచుకుంటున్నాను ఇక్కడ. కాబట్టి ఇన్కమ్ అలాగే పెరుగుతున్నాను. టైం లివరేజ్, బయట పనుల అవకాశం లేదు, మన దగ్గర అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఇక్కడ మనకు 15 ఏండ్లు 20 ఏండ్లు కాలేజ్ పోయి వచ్చినా లైఫ్ లో సక్సెస్ఫుల్ ఎలా కావాలి, పెద్ద మొత్తంలో ఇన్కమ్ ఎలా తీసుకోవాలి, ఎవరు టీచర్. ఇక్కడ సిస్టమ్ ద్వారా 2 to 3 years మీ డ్రీమ్ కోసం పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు. ఆ ఎడ్యుకేషన్ ఇక్కడ మేము విన్నింగ్ టీమ్ అందిస్తా ఉంది. మనం మంచి మంచి బుక్స్ రికమెండ్ చేస్తున్నారు. ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, థింక్ అండ్ గ్రో రిచ్. ఓకేనా? ఇట్లా 100,000 పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర. హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, హ్యాపీ లైఫ్ ని ఎలా గడపవచ్చు. ద సేమ్ టైం హెల్త్ కూడా వస్తుంది. ఎలా? వీఆర్ ఇన్ వండర్ఫుల్ ప్రొడక్ట్ బిజినెస్ లో ఉన్నాం మన దగ్గర. హెల్త్ మెయింటైన్ చేయడానికి ఇంతకన్నా మంచి ఇంకే అవకాశం ఉంటుంది. జనాల దగ్గర డబ్బు ఉన్న హెల్త్ లేదు. డబ్బుతో పాటు హెల్త్ వస్తా ఉంది. ఇప్పుడు చూడండి, నేను లాస్ట్ ఒక 6 months నుంచి 4-5 months అయితే రెగ్యులర్ వాడుతున్నాను. నేను డైలీ 5 capsules నేను వాటర్లో కలుపుకొని వాడతాను. మొన్న ఎప్పటి నుంచి విన్నప్పటి నుంచి రోజు 2 అలోవెరా, 2 ఆమ్లా, 2 స్పిరులినా, ఆ తర్వాత 2 గ్యానోడర్మా, 2 నూనె. ఆ క్యాప్సూల్ ఓపెన్ చేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు మిక్స్ చేసి రోజు తాగుతాను నేను. ఇక్కడ ఇమ్యూనిటీ వస్తా ఉంది, డిటాక్సిఫికేషన్ అవుతా ఉంది, సిస్టమ్ అంతా పనిచేస్తుంది. దీనికి తోడు ఒక ఫ్లాక్స్ ఆయిల్, తర్వాత ప్రోటీన్ వాడతాను. అంటే నాకు కావాల్సిన కంప్లీట్ ఫుడ్ దొరుకుతా ఉంది. కావాల్సిన అన్ని కంప్లీట్ ఫుడ్ దొరికినప్పుడు, అన్ని విటమిన్స్ మీద అన్ని ఉన్నప్పుడు ఎందుకు హెల్త్ ఇబ్బంది వస్తుంది? చాలా మంది షుగర్ నుంచి ఇబ్బంది పడుతుంటారు. నాకు దాదాపు 7 years నుంచి షుగర్ ఉంది. కానీ ఏ రోజు ఆ ఫీలింగ్ ఉన్న షుగర్ ఉంది అనేది. ఐఎమ్ వెరీ ఫిట్ అండ్ ఫైన్. దాంతోపాటు నేను ఒక్కనే కాదు, టీంలో ఎంతో మంది అలాగే ఉంటున్నారు. నా స్ట్రాంగ్ రికమెండేషన్ అంటే ఈ రోజు నుంచి అందరూ కూడా మీరు ఈ 5 సప్లిమెంట్స్ జ్యూస్ చేసి తాగడం మొదలు పెట్టండి. చూడండి, మీకు 1 week లోనే మీ స్వస్థమైన మార్పు కల్పిస్తుంది. వీరికి వెరీ హెల్దీ, వెరీ ఎనర్జెటిక్, వెరీ హ్యాపీ. మీరు కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు అవసరం అయితే. చాలా మంది వాడుతున్నారు. వాడిన ప్రతి వాళ్ళు చాలా ఆరోగ్య సమస్యలు దూరం అవుతున్నాయి. వాళ్ళకి చాలా ఎనర్జీ వస్తా ఉంది. ఓకే, వాళ్ళకి చాలా బాగా పనిచేసుకుంటున్నారు. వాళ్ళు 8 hours 10 hours పని చేసినా కానీ ఎక్కడ అలసట లేదు. ట్రై చేసి చూడండి మీరు. ఆ తర్వాత టైం ఫ్రీడమ్ ఈ బిజినెస్ లో ఉన్న అతిపెద్ద గొప్ప వరం అని చెప్పొచ్చు. గొప్ప వరం అని చెప్పొచ్చు. ఎందుకంటే టైం మీది, ఇంకొక కోసం ఎక్కడో మీకు ఇష్టం లేకున్నా పెట్టాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కసారి మీరు మీ ఇన్కమ్ కి 3 times 4 times మీరు మల్టిప్లై చేసేటప్పుడు టైం ఫ్రీడమ్. చూడండి, సండే ప్రతి వారం మంచిగా అనిపిస్తుంది. ఎందుకు? అక్కడ టైం ఫ్రీడమ్, జాబ్ ఉండదు. వాళ్ళు ఇష్టం చేస్తారు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. కానీ మండే ఎవరికి మంచిగా అనిపించదు. బట్ ఇక్కడ చూడండి, చాలా మంది క్రౌన్ తర్వాత, కొన్ని రిసీడ్ తర్వాత టైం ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నారు. మా లైఫ్ లోపల సండే మండేకి తేడా లేదు. బోత్ ఆర్ సేమ్. అడిగేవాడు ఎవడు లేడు. ఇక్కడ పోవాల్సిన కండిషన్ లేదు. అట్లనే ఇంట్లో కూర్చోము, ఎంతసేపు కూర్చోగలుగుతాం. ఏంటంటే మీ టైంని మీకు ఇష్టపడి ఉపయోగించుకోవచ్చు. లాస్ట్ మంత్ చూడండి, 10 days యాత్రకు పోయిచ్చినాం. అంతకన్నా ముందు ఒక 6 days మా ఊరికి పోయిచ్చినాం. చూడండి, జాబ్ లో ఉంటే ఒక మంత్ 6 days లీవ్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ 10 days తీసుకునే అవకాశం ఉందా? తిట్టకుండా రిజెక్ట్ చేస్తారు అప్లికేషన్ ని. మళ్ళీ లాస్ట్ 3 రోజుల నుంచి సంఘటనలో వేరే పని ఉన్నాను, అంటే వేరే ఊరికి వెళ్ళిన సంఘటన నుంచి.
అంటే ఒకటే మంత్ తప్ప మల్టిపుల్ టైమ్స్ లీవ్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఉండదు. ఒకసారి మీరు స్ట్రాంగ్ బిజినెస్ డెవలప్ చేసిన తర్వాత మీ ప్రమేయం లేకుండా బిజినెస్ ఉంది కాబట్టి మీ టైంని మీరు ఇష్టం ఉన్నట్టు వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం వేరే ఏ బిజినెస్ లేదు. బయట వేరే ప్రొఫెషన్స్ ఉన్నాయి, డాక్టర్స్, లాయర్స్ ఉన్న చాలా మంది ఇన్కమ్ సంపాదిస్తున్నారు. బట్ దే డోంట్ హ్యావ్ టైం ఫ్రీడమ్. ఆడపై కూర్చోవలసిందే, పని చేయాల్సిందే. ఇప్పుడు పెద్ద పెద్ద షాప్లు ఉన్నాయి, పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. కానీ ఒక్కరోజు పోకపోతే పని నడదు వాళ్ళు, ఆడపై కూర్చోవలసిందే. బట్ దిస్ ఈస్ ద ఇండస్ట్రీ. ఒకసారి సరిగ్గా బిల్డ్ చేస్తే నేను ప్రమేయం లేకుండా బిల్డ్ జరుగుతుంది. యూ విల్ గెట్ ద టైం. మీ టైంని మీకు ఉపయోగించుకోవచ్చు. అందుకని దీనికి ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. యాక్టివ్ ఇన్కమ్ లో ఏంటి, మీరు కంపల్సరీగా మీరు ఉంటే డబ్బు వస్తుంది, ఇంతకుముందు చెప్పినట్టు. బట్ ప్యాసివ్ ఇన్కమ్ లో ఒక్కసారి బిజినెస్ బిల్డ్ చేసిన తర్వాత ఇప్పుడే కాదు, మీరు ఉన్నా లేకున్నా, చేసినా చేయకున్నా, దిస్ ఇన్కమ్ గోస్ ఫర్ జనరేషన్స్. ఇంతకుముందు చాలా మంది ఇష్టపడేవారు గవర్నమెంట్ జాబ్. ఎందుకు? రిటైర్మెంట్ తర్వాత నాకు డబ్బు వస్తుంది, తర్వాత భార్యకి డబ్బు వస్తుందని. కానీ తర్వాత రాను ఏమైంది, గవర్నమెంట్ కి ఆ రెగ్యులర్ ఇచ్చే ఇన్కమ్ కన్నా ఆ పెన్షన్ ఇన్కమ్ ఎక్కువైపోతుంది, ఖర్చు ఎక్కువైపోతుంది. కాబట్టి దాన్ని తీసేస్తారు వాళ్ళు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఒక 2 జనరేషన్స్ కాదు, ఇట్స్ గోస్ ఫర్ జనరేషన్స్. ఒక్కసారి పని పర్ఫెక్ట్ గా చేసి వదిలిస్తే ఇట్ గోస్ ఫర్ జనరేషన్. చాలా మంది చూసుకుంటుంది, చెప్పాం జిత్తర్ గారిది పుణ్య నుంచి, ఇలా చాలా మంది ఉన్నారు అన్నమాట. ఈ చిన్న పనులు చాలా పెద్ద పనులు ఉన్నారు. ఎడ్యుకేషన్ సపోర్ట్ సిస్టమ్. బయట ఉన్న ఎడ్యుకేషన్ మాత్రమే ఉంది, అది కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్. కానీ రిచ్ అవ్వడానికి, హెల్దీ ఉండడానికి, ఒక లైఫ్ స్టైల్ ఎలా డెవలప్ చేయాలో, డబ్బు ఎలా సంపాదించాలో చెప్పే ఎడ్యుకేషన్ ఎక్కడ లేదు. బట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ బ్లెస్డ్. వీఆర్ విత్ విన్నింగ్ టీమ్, వీఆర్ విత్ వెస్టీజ్. ఇక్కడ లైనర్ అప్లయన్స్ ఉన్నారు, మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఓకేనా. అంతే లెవెల్లో సపోర్ట్ ఉంది. ఏదో 4 బుక్లు ఇచ్చి చేసుకోవాలి కాదు, ఏదో మీరు సైన్ చెప్పి వదిలేసారు కాదు. ఇక్కడ కంటిన్యూస్ గా మీరు చేయి పట్టుకుని స్టెప్ బై స్టెప్ సపోర్ట్ చేస్తూ ఉంటారు, మీరు సక్సెస్ అయ్యేవారు. ఇంత వండర్ఫుల్ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరకదు మీకు. బయట పిహెచ్డీలు చేసి 40-50 పనిచేయడం పొందుతున్న పరిస్థితి. పెద్ద పెద్ద పీజీలు పిహెచ్డీ చేసిన తర్వాత కండక్టర్ కోసమో అటెండర్ పోస్ట్ అప్లై చేస్తున్నారు జనాలు. ఇక్కడ 7th క్లాస్ 8th క్లాస్ చదువుకున్న వ్యక్తులు లక్షలు సంపాదిస్తున్నారు. అన్ని క్యాబ్ డ్రైవర్లు, మన చుట్టుపక్కల ఉన్న క్యాబ్ డ్రైవర్లు అందరూ కూడా డ్రీమ్ కారు, డ్రీమ్ లైఫ్ అందరూ లక్షలు తీసుకుంటున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈవెన్ ట్రాన్స్ఫర్ ఎంప్లాయ్ ఉన్న they're enjoying luxury cars, luxury lifestyles. బట్ ఇంత మంచి ఎడ్యుకేషన్, ఇంత సపోర్ట్ సిస్టమ్ ఇంకెక్కడ ఉంటుందండి? దాంట్లో అదృష్టంతో కాదా? జనాలు ఈ విషయం తెలియక వాళ్ళ ముందుకు రావట్లేదు. ఇది తెలిసిన రోజు మీరు వద్దని ఎంబడబడతారు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్. చాలా మంది ఓన్లీ గుళ్ళు గోపురాకే పరిమితం అవుతారు, అది కూడా లైఫ్ లో 1-2 సార్లు. ఓన్లీ చుట్టుపక్కల చుట్టాలిటీ పరిమితం అవుతారు. ఇక్కడ ప్రతిసారి కొన్ని ట్రిప్లు వస్తూనే ఉంటాయి. ఓకే, మళ్ళీ కాదండప్పుడు ఈ మధ్యన మళ్ళీ ఒకటి వస్తే విన్నింగ్ టీం నుంచి ఒక ఆహ్వానం రావచ్చు, ఒక స్పెషల్ డెస్టినేషన్ లోపల. ఇంటర్నేషనల్ ట్రిప్ వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనం థాయిలాండ్కి వెళ్తున్నాం. ఇందులో చాలా మంది గోవా కూడా పోయి వచ్చారు వెస్టేజ్ నుంచి. ఓకే, రకరకాల ప్లేస్లు పోయి వస్తున్నారు. ఇంటర్నేషనల్ ట్రిప్ నెవర్ ఎండింగ్, అంటే ఎవరి టైం అది ఉంటూనే ఉంటుంది అన్నట్టు ఆ ఫ్రీక్వెన్సీ లోపల. అంటే చాలా మంది ఫారెన్ పోస్తారు, 1-2 సార్లు పోయి వస్తారు. ఒకసారి చాలా మంది పోయేటో పుట్టు పోయినా 2 సార్లు పోతారు. కానీ ఇక్కడ కంటిన్యూస్ గా అరౌండ్ ద గ్లోబ్, మొత్తం ప్రపంచం చుట్టేసి రావచ్చు. కొంత 40-40 కంట్రీలు, 60 కంట్రీలు విజిట్ చేస్తూ ఉన్నారు ఈ ఇండస్ట్రీ నుంచి. మొత్తం క్రియేటివ్ లెగసీ. మీ పిల్లలకు, మీ వచ్చే జనానికి ఒక వారసత్వం ఇచ్చి వెళ్ళొచ్చు. అది మీరు చేస్తున్న పనిలో చాలా మటుకు అవకాశాలు ఉండవు. ఆ తర్వాత బిఏ బ్రాండ్. మీరు కంటిన్యూగా శిక్షణతో పనిచేసి నలుగురు ఉన్నప్పుడు మీకంటూ గుర్తింపు వస్తుంది, మీకంటూ ఓ గుర్తింపు వస్తుంది, మీకు మీరుగా జనాలను గుర్తింపు పడతారు మీరు. ఓకేనా? అది ఓన్లీ ఒక సామాన్య మానవుడు, ఒక ఆర్డినరీ పర్సన్ ఒక బ్రాండ్ గా మారాలంటే నాకు తెలిసి ఇంతకన్నా పెద్ద ప్రార్థన ఇక్కడ ఉండదు. అది టీం వర్క్. ఇది మీరు ఒక్క చేసే పని కాదు, టీం వర్క్. టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్స్ మోర్ అంటాం కదా.
కలిసికట్టుగా చేసే పని. దానివల్ల చూడండి, ఇక్కడ టీం పనిచేస్తుందో అక్కడ సక్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సింగిల్ పని చేస్తారో అక్కడ సక్సెస్ ఎక్కువ ఉండదు. చిన్న ఎగ్జాంపుల్, ఒక బల్ల ఉంది, ఒక 50 కిలోది, ఒక్కరు లేపాలని చేయి నుంచి లేపలేకపోవచ్చు, నలుగురు చేస్తే ఈజీ లేపవచ్చు. ఇది కూడా చూడండి, ఒక కిరాణా షాప్ అయినా లక్షలు ఎందుకని సంపాదించలేడు? అక్కడ ఆయన 44 2 3 ఎంప్లాయీస్ మాత్రం పనిచేస్తారు. ఇక టీం లోపల మీ టీం సంఖ్య పెరిగే కొద్దీ, ప్రొడక్టివిటీ పెరిగే కొద్దీ ఇన్కమ్ పెరుగుతుంది. ఆ టీంలో ఇంకో బెనిఫిట్ ఉంది ఏంటంటే, అన్ని రకాల పీపుల్ మీ టీంలో రావచ్చు. ఒక్కొక్క టీంలో అన్ని రకాల పీపుల్ ఉంటారు. డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, సైంటిస్టులు ఉంటారు. ఓకేనా? చదువుకోలేని వాళ్ళు వాళ్ళ కెపాసిటీ పనిచేస్తుంటారు. అవన్నీ కూడా అందరికి యాడ్ అయ్యి అందరు కలిసిమెలిసి వెళ్తారు. కొన్ని నేను చేసే పనులు మీరు చేయకపోవచ్చు, నాకు నాలెడ్జ్ మీకు లేకపోవచ్చు. మీరు చేసే పనులు నేను చేయకపోవచ్చు, మీకు నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు. మరి మేము కలిసిమెలిసి పనిచేస్తే ఆ కలిసిమెలిసి ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఏదైనా చేయొచ్చు. దట్ ఇస్ స్పెషాలిటీ ఆఫ్ టీమ్ వర్క్. ఎర్లీ రిటైర్మెంట్ కోసం 58 ఏళ్ళు పని అవసరం లేదు, జుట్టు తెల్లగా అవసరం పని లేదు. మీ ఇన్కమ్ కి 3 times 4 times ఇన్కమ్ తీసుకున్నప్పుడు రిటైర్మెంట్. ఓకేనా? ఇంకా మా కొలీగ్స్ ఇంకా జాబ్ లో ఉన్నారు, స్టిల్ టెన్షన్ పడుతున్నారు. వేరే రిటైర్మెంట్ జాబ్ నుంచి ఏమో పని లేదు మాకు. ఈరోజు పని చేసినా చేయకున్నా సర్టన్ అమౌంట్ గ్యారంటీ ఉంది. ఓకే, రిటైర్మెంట్ అంటే ఓన్లీ ఇంట్లో చూడడం కాదు, మీ ఇష్టం వచ్చించో దాన్ని ఉపయోగించుకోవడం. దాన్ని ఈరోజు మా అడిగేవారు ఎవరు లేరు, ఎప్పుడు పోవాలి, ఎక్కడ పోవాలి, ఏం చేయాలనేది. అది మన ఇష్టం. ఓకే, ఆ తర్వాత కాంట్రిబ్యూషన్ ఫర్ బెటర్ కంట్రీ అండ్ సొసైటీ. ఎక్కడ చదివాను నేను, ఒక దేశం బాగుపడాలంటే రాష్ట్రం బాగుపడాలి, ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఒక డిస్టిక్ బాగుపడాలి, ఒక డిస్టిక్ బాగుపడాలంటే ఒక ఊరు బాగుపడాలి, ఒక ఊరు బాగుపడాలంటే దాంట్లో ఒక కుటుంబం బాగుపడాలి, ఒక కుటుంబం బాగుపడాలంటే ఆ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి బాగుపడాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఒక్కొక్క ఫ్యామిలీని, ఒక్కొక్క పర్సన్ ని అప్డేట్ చేస్తున్నాం, వాళ్ళ అవకాశం కలుగుతున్నాం, వాళ్ళ పాజిటివ్ మార్క్ తీసుకొస్తున్నాం కదా. ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ సక్సెస్ అయినప్పుడు ఆ ఫ్యామిలీ మారిపోతుంది. దాని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ ఊర్లో కొంతమంది మారుతున్నారు, ఆ ఊర్లో మారినప్పుడు ఆ స్టేట్ కి పాకుతా ఉంది. అట్లా పెరుగుకుంటూ మొత్తం కంట్రీలోని పెద్ద మార్పు వస్తా ఉంది. అంటే మీరు చేస్తున్న పని ఎంత పెద్ద పని ఆలోచించండి. మీకు తెలియకుండానే సమాజ నిర్మాణంలో ఒక పాత్ర పోషిస్తున్నారు. ఆ తర్వాత ఒక మంచి సొసైటీ నిర్మిస్తున్నాం. నెగిటివిటీ లేదు, మోసాలు లేవు, నా మునిగేది లేదు, నా ముంచేది లేదు. ఒక మంచి వాతావరణంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ కలిసిమెలిసి ఎదిగే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఓకేనా? ఇక చాలా మంది చూస్తున్నారు, మీకు చాలా మంది అనుభవం ఉండొచ్చు కూడా. నేను చాలా మంది నేను టచ్ లో ఉంటాను. చాలా మంది ఈ బిజినెస్ వచ్చిన తర్వాత చాలా మంది డ్రింక్ మానేశారు, కోపతాకాలు తగ్గినాయి, తిట్టు తగ్గినాయి. కొంత అంటారు ఏం బిజినెస్ సార్, ఏం పట్టు తిడదామన్నా తిట్లు గుర్తొస్తూనే ఉంటున్నాం. ఓకే, అంటే మనం మంచిగా ఉంటూ సొసైటీగా మంచి మార్చే పనిలో ఉన్నాం మనం. ఆ గురులు సద్గురులు చేసే పనులు మేము కలిసి చేస్తున్నాం, చాలా పెద్ద పనిలో ఉన్నాం మనం. ఆ తర్వాత క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ. ఇంతకుముందు చెప్పాను టైం ఫ్రీడమ్ లో చాలా మంది డ్యూటీకి వెళ్తుండే 8 or 10 hours పనిచేస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఓటీ అంటారు, ఊకే టూరింగ్ జాబ్ ఉంటుంది. ఫ్యామిలీ ఇంట్లో, మనం బయట. కొంతమంది చెప్తుంటారు ఆయన పిల్లలకి చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అయినా, ఆయన పేరు లోపల అయినా మార్నింగ్ ఆయన 7కి వెళ్ళి రాత్రి 11 వస్తున్నట్టు ఆయన పోయేటప్పుడు పిల్లలు పనుకొని ఉంటారు, వచ్చిన పనుకొని ఉంటున్నట్టు. ఆయన పిల్లలకు ఓన్లీ సండే మొత్తం చూసేవాడంటే పిల్లలకి. ఆయన పిల్లలకు పొడుగా పెరిగేది ఎప్పుడు చూడండి, బెడ్ మీద పెరిగి చూసినట్టు ఆయన. అంటే ఎంత బాండింగ్ ఉంది పిల్లలతో ఆయనకు అర్థం చేసుకోవచ్చు. మరి డబ్బు ఒకటే కాదు కదా, ఎంత టైం ఇస్తున్నాం ఇంపార్టెంట్, ఫ్యామిలీ పిల్లలకి టైం ఇస్తున్నాం ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు, కలిసిమెలిసి ఉండొచ్చు. స్పెషల్ ఈ బిజినెస్ స్పెషాలిటీ అయితే ఇంకా ఉంది. భార్యాభర్తలు ఎక్కడ పోయినా కలిసి వెళ్తాం మనం. ఒకరితో అర్థం చేసుకునే టైం దొరుకుతుంది. ఒకరిపైన ఒకరికి
నాకేమంటారు, కలిసిమెలిసి ఉండడం ద్వారా ఇంకా ఆప్యాయత పెరుగుతుంది. వేరే ఏ పనిలో కూడా ఛాన్స్ లేదు. మీరు డాక్టర్ ఉన్నా, లాయర్ ఉన్నా, ఓకేనా, సక్సెస్ఫుల్ బిజినెస్ ఉన్నా ఎంతమంది ఫ్యామిలీతో పోయి కూర్చుంటారు అక్కడ? మన బిజినెస్ లో ఆల్వేస్ వేర్ విత్ ఫ్యామిలీ, ఫ్యామిలీ టు ఫ్యామిలీ బిజినెస్, ఓకేనా. కాబట్టి ఒక క్వాలిటీ టైం మన వాళ్ళతో స్పెండ్ చేయొచ్చు. ఫ్రీడమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ టు పర్స్యూ హాబీస్. కొంతమందికి బాగా హాబీస్ ఉంటాయి, ఇచ్చేయాలా అది చేయాలా. కొంతమందికి గేమ్స్ హాబీ కావచ్చు, కొంతమందికి ప్లేయింగ్ హాబీ కావచ్చు, కొంతమందికి ఇంకేదైనా నాట్యము, సంగీతము, ఓకేనా, బుక్ రకరకాల హాబీస్ ఉంటాయి. కానీ వాళ్ళ చేస్తున్న పనులు, వాళ్ళ వస్తున్న ఇన్కమ్ కి దాంట్లోనే కంటిన్యూ బిజీ అయిపోయి అని మర్చిపోతున్నారు కూడా. బట్ ఇక్కడ ఆ మర్చిపోయిన హాబీస్ ని, ఆ ఇష్టాన్ని, హాబీస్ ని మళ్ళీ పర్సూ చేసుకోవచ్చు. ఎందుకు? మీ ఇన్కమ్ గురించి ఫ్రీడమ్ దొరుకుతుంది, టైం దొరుకుతుంది. ఆ టైం మీరు ఇక్కడ పర్సూ చేసి మీ హాబీస్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేస్తాను. ఓకే. మీటింగ్ విత్ న్యూ పీపుల్ అండ్ డెవలపింగ్ ఏ సోషల్ సర్కిల్. ఇక్కడ మనం రోజు కొత్త వాళ్ళతో కలుస్తూ ఉంటాం, రకరకాల జనాలతో కలుస్తూ ఉంటాం, ఓకేనా. అంటే కొత్త వాళ్ళతో కలుస్తుంటాం, మనం కలుస్తాం, మన టీంలో కలుస్తుంటారు. మనకు సోషల్ సర్కిల్ పెరుగుతుంది, అన్ని దగ్గర మనకు సర్కిల్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇది మీకు చాలా ఉపయోగపడతా ఉంది అన్నట్టు. నేను ఒక 2 years బ్యాక్ అనుకుంటా, ఇక్కడ బంజారాస్ దగ్గర విరించి హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ నేను మా రిలేటివ్స్ తీసుకెళ్ళినట్టు, అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది ఆ బిల్ కట్టడానికి. అక్కడ లైన్ లో వెయిట్ చేస్తున్నాను. ఒక 2 minutes లో సెకండ్ దగ్గర ఒక పర్సన్ ఉండే, సార్ వచ్చి, సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పి ఆయన ముందు తీసుకెళ్ళాడు. ఆయన అక్కడ ఎవరు తెలియరు నాకు. ఆ తర్వాత ఇంకో దగ్గర ట్రాఫిక్ పోలీస్ దగ్గర, ఆ రోజు నాది డాక్యుమెంట్ దగ్గర లేకుంటే పట్టుకొని అడిగారు. అడిగినప్పుడు అక్కడ పక్కన వ్యక్తి మన డిస్ట్రిబ్యూటర్ అంట, పంపించేశారు. నేను చెప్పేది ఏంటంటే, అంటే మీకు మీతో పాటు జనాలు ఉంటారు మీతో పాటు, సో సర్కిల్ ఏర్పడుతుంది, ఓకేనా. అంటే నాట్ ఓన్లీ మీకు ఇక్కడ పీపుల్ సర్కిల్ ఏర్పడుతుంది, అది మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతా ఉంది, గుర్తింపు వస్తున్నాడు. హెల్పింగ్ అదర్స్, ఈ బిజినెస్ ఒక్కొక్కరు హెల్ప్ చేసుకునేది, ఓకేనా. ఎంత హెల్ప్ చేసుకుంటూ వెళ్తే అంత పెద్ద బిజినెస్ ను క్రియేట్ చేస్తూ పోతాం మనం. ఆ తర్వాత ఒక టెన్షన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయొచ్చు. మంచి టెన్షన్ ఏంది ఉంది? ఒక డబ్బు టెన్షన్, టైం టెన్షన్, ఆ తర్వాత రేపు ఏమవుతుందని బెంగ. ఆ 3 ఇక్కడ నుంచి పోతున్నాయి. నా డబ్బు టెన్షన్ లేదు, నా టైం టెన్షన్ లేదు, ఆ తర్వాత రేపు ఏమవుతుందనే దిగులు లేదు. ఒకసారి బిజినెస్ సరిగ్గా బిల్డ్ చేసినప్పుడు, ఆ 3 నుంచి ఫ్రీ అయినప్పుడు ఒక టెన్షన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయవచ్చా? చేయలేమా? 90% టెన్షన్ కారణం డబ్బు, పని ఒత్తిడి. ఆ 2 నుంచి ఫ్రీ అయినప్పుడు ఒక టెన్షన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయొచ్చు. నాకు బాగా తెలుసు, నేను జాబ్ లో ఉన్నప్పుడు ట్రైనింగ్ పీరియడ్, హనీమూన్ పీరియడ్, నాకు అడిగాడేవాడు లేడు. ఇన్ఛార్జ్ పోయిన ఇప్పుడు కొంచెం టెన్షన్ పెరిగింది, అదే నా హోదా పెరిగింది, ఇన్కమ్ పెరిగింది, టెన్షన్ పెరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇన్ఛార్జ్ అవుతామో, ఒక డిపార్ట్మెంట్ హెడ్ అవుతామో, అప్పుడు టెన్షన్ ఇంకా పెరుగుతుంది. అంటే బయట ఏంటంటే హోదా, పరపతి, డబ్బు పెరిగే కొద్దీ వర్క్ లోడ్ పెరుగుతుంది, టెన్షన్ పెరుగుతుంది. బట్ ఇక్కడ రివర్స్ ఉంటుంది. మీరు ఎదిగే కొద్దీ, మీ టీం పెరిగే కొద్దీ, మీ టీమ్స్ పెరిగే కొద్దీ, మీ స్ట్రక్చర్ బెటర్ అయ్యే కొద్దీ మీరు ఫ్రీ అవుతుంటారు. ఇన్కమ్ పెరుగుతుంది, టెన్షన్ తగ్గుతుంది. గెట్ అవుట్ ఆఫ్ యువర్ డెట్స్, అప్పుల నుంచి బయటపడవచ్చు. ప్రతి వాళ్ళకి అప్పులు ఉంటాయి, అది పెరుగుతూ పోతుంటది, ఓకేనా. కానీ ఇక్కడ నుంచి ఒక్కసారి సరిగ్గా బిజినెస్ బిల్డ్ చేస్తుంటా, అప్పటి నుంచి బయటకు రావచ్చు. ఇప్పుడు సర్వీసాలను చూస్తున్నారు మీరు, ఉన్నాం కదా. ఆ తర్వాత ఎలాంటి అప్పులున్నా తీసుకునే అవకాశం మీకు అవుతుంది. కొంతమంది బిజినెస్ లో అప్పు నుంచే వచ్చారు, అప్పు నుంచి ఫ్రీ అయిపోతున్నారు. అర్థం చారిటీ. చాలా మందికి చారిటీ చేయాలని ఉన్నా ఆ ఇన్కమ్ సరిపోకపోవడం వల్ల చారిటీ చేయలేకపోతారు. ఇష్టం ఉంటుంది కానీ చేయలేని పరిస్థితి. బట్ ఒక్కసారి ఇన్కమ్ బ్యారియర్ ని బ్రేక్ చేసినప్పుడు చారిటీ చేస్తారు, చాలా మంది చేస్తున్నారు కూడా. ప్రతి ఒక్క చారిటీ చేసే విధానం వేరే ఉంటుంది. కొందరు చెప్తారు, కొందరు చేయపరు. మంది కాలం చేయడం కొంతమంది మొదలు పెట్టారు,
మన అప్లయన్స్ కావచ్చు, కొంతమంది డౌన్లైన్స్ కూడా చేస్తున్నారు, అది కూడా రావచ్చు. కొంతమందికి ఏవైతే యాడ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో కానీ చేయలేకపోతున్నారు, ఇది చూపించిన తర్వాత చూసిన తర్వాత ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. చిల్డ్రన్స్ గుడ్ ఎడ్యుకేషన్ అఫ్ కోర్స్, మీరు కోరుకున్న కోర్స్ని కోరుకున్న కాలేజీలో కోరుకున్నదని చేయించుకోవచ్చు, ఆ కెపాసిటీ దీంట్లో ఉంది కాబట్టి. ఓకే, ఆ తర్వాత ఇవైతే దాదాపుగా మనం 35 రకాల బెనిఫిట్స్ మాట్లాడాము. నాకు తెలిసిన చాలా మటుకు కవర్ చేశాను, ఇంకేది ఉంటే యాడ్ చేయొచ్చు. ఒక్క బిజినెస్ చేయడం ద్వారా 35 రకాల లాభాలు మనం ఇక్కడ చూసాం మనం. ఓకేనా, ఆ తర్వాత ఇప్పుడు చూద్దాం మనం లక్షణాలు ఏంటి అనేది. ఇప్పటికే చూసాం లాభాలు చూసాం మనం, ఫీచర్స్ లక్షణాలు ఏంటి. లాభం వేరు, లక్షణం వేరు. ఓకే, అది చూడండి, లాభాలు అయితే బెనిఫిట్ చూసాము, లక్షణాలు ఏంటి. ఒక మనిషి ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక మనిషి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది, అవి మ్యాచింగ్ కోసం ఆ అబ్బాయిని చూస్తున్నాం మనం. ఫస్ట్ ఏం చూస్తాం మనము, లాభాలు చూస్తాం. అబ్బాయి చూడడానికి బాగుండా లేదా, మంచి అబ్బాయి, కింద ఎక్కడ పని చేస్తున్నా, ఇన్కమ్ ఏముంది, స్మార్ట్ ఉండా లేదా, హైట్ ఫ్యాట్ సరిపోతే ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ కనిపించి కొన్ని లాభాలు, అంటే ఇన్కమ్ ఎంత ఉంది, వాళ్ళకు ప్రాపర్టీ ఏముంది, ఇల్లు ఎక్కడ ఉంది, కారు ఉందా, ఇవన్నీ చూస్తే ఏంటి, మన అమ్మాయికి పంపిస్తే సుఖంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది అనుకుంటాం మనం, కాబట్టి చూస్ చేస్తాం. కానీ లక్షణాలు ఏంటి, ఇవి ఆ లోపల లక్షణాలు. లాభాలు ఉండి లక్షణాలు మంచిగా లేకపోతే ఉపయోగం ఉందా, ఉపయోగం లేదు కదా. ఆ మనిషి కోపంతో తాగుబోతుండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు, ఓకేనా, అక్కడ మనిషి సుఖపడే అవకాశం ఉండదు. లాభాలు బాగానే ఉన్నాయి, లక్షణాలు బాగలేనప్పుడు సుఖంగా ఉండలేము. అది ఏంటంటే లాభాలు చూసాం మనం, బిజినెస్ లక్షణాలు చూద్దాం ఏమున్నాయి అనేది. ఓకేనా, ఫీచర్స్ ఆఫ్ విచ్ ఇస్ బిజినెస్. లో ఎంట్రీ కాస్ట్. ఓకేనా, ఇక్కడ ఎంట్రీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి నో కాస్ట్, ఎందుకంటే మనం ఓన్లీ ప్రొడక్ట్ వాడుతున్నాం ఇక్కడ. ఇక ఎంట్రీ అయితే ఇంత కంతకంటే ఏం లేదు, జీరో. ఓకేనా, అంటే ఎంట్రీ అవడానికి ఎలాంటి ఫీజు లేదు, ఎలాంటి ఆర్భాటం లేదు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొన్ని లక్షలు కోట్లు పెట్టాల్సి వస్తుంది, కానీ మినిమం లక్షలలో కావాలా. ఇక్కడ అలాంటిది లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, లో కాస్ట్ ఎంట్రీ. అదే జీరో ఎగ్జిస్ట్ కాస్ట్. బిజినెస్ స్టార్ట్ చేశారు, మీరు వర్కౌట్ అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు, ఎప్పుడన్నా మానేసుకోవచ్చు. అదే బయట అయితే ఏంటి, ఒక బిజినెస్ బాగా అనిపించింది, ఎవరైనా ఫ్రెండ్ వచ్చి చెప్పారు ఏదో బిజినెస్ బాగుంది, షోరూమ్ ఏం చెప్పారు, ఓకే లాభాలు చూపించి అక్కడ ఆయన మాటలు వచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేశాం మనం. తీరా సంవత్సరం అయిపోయింది, అర్థమైతే బిజినెస్ మనకు వర్కౌట్ కాదు, నడవదని. అప్పుడు బంద్ చేద్దామన్నా ఇప్పుడు బంద్ చేయలేము. ఎగ్జిస్ట్ కూడా కాస్త బంద్ చేయని కూడా డబ్బులు పడతాయి. మీ బంద్ చేయాలని అర్థమైన బంద్ చేయని కూడా, ఓకేనా, ఆ షట్టర్ బంద్ అంటే 3 రోజులు ముందు చెప్పాలి, 3 నెలలు ముందు చెప్పాలనుకో, అవును కదా. అది ఇచ్చి పెట్టి డిపాజిట్ కూడా మళ్ళీ నష్టాలు ఉంటాయి అక్కడ, ఇది అయింది అదే కట్టించి ఉంటాయి కొన్ని. అయితే స్టాక్ ఉందో అది మీరు తక్కువలో అమ్ముకోవాల్సి వస్తుంది, బట్ ఇక జడ్జెట్ ఏం లేదు. లో ఇన్వెస్ట్మెంట్, లో ఎంట్రీతో స్టార్ట్ చేస్తారు కాస్ట్ తో, ఆ తర్వాత జీరో ఎగ్జిస్ట్ కార్డ్, ఏ క్షణకన్నా బంద్ చేసుకోవచ్చు, నో ఫార్మాలిటీస్. జీరో సెటప్ కాస్ట్, ఇంక షోరూమ్ అక్కర్లేదు, ఓకేనా. దీనికి ఏదో లైట్లు, ఆర్భాటము, ఓకే, డెకరేషన్ అవి ఏమీ అవసరం లేదు. ఆ తర్వాత నో హ్యాజల్ ఆఫ్ ట్రెడిషనల్ బిజినెస్. అయితే రెగ్యులర్ గా చేసే ట్రెడిషనల్ బిజినెస్ లో ఉండే ఇబ్బందులు దీంట్లో లేవు. ఉద్యోగులు, ముంచేవాళ్ళు, లెక్కలు పెట్టడము, జనాలు రిక్రూట్ చేయడము, మ్యాన్ పవర్ ని, అంటే ఏం ఇష్యూస్ లేకుండా సింపుల్ గా బిజినెస్ రన్ చేయొచ్చు. ఈ బిజినెస్ అతిపెద్ద గొప్ప లక్షణాలు ఇవి. ఓకే, ఆ తర్వాత వర్కింగ్ అవర్స్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. ఏ బిజినెస్ చేసినా అక్కడ పోయి ఫుల్ డే కూర్చోవలసిందే, 8 hours కూర్చోవలసిందే. ఇక్కడ ఏంటంటే మీకు దొరికిన టైంలో మీరు పని చేసుకుంటారు, మధ్యాహ్నమా పొద్దున ఏ టైంలో దీనికి ఉపయోగించుకోవచ్చు. సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ, బయట ఎక్కడ సపోర్ట్ చేయదు. ఆ తర్వాత హోల్ ఫ్యామిలీ కెన్ డూ ఇట్ టుగెదర్. భార్య భర్తలు పిల్లలు కలిసి పని చేసుకోవచ్చు, వేరే పనిలో అట్లా అవకాశం ఉంది. ఇవన్నీ ఈ బిజినెస్ కున్న మంచి లక్షణాలు. నో నీడ్ టు లీవ్ యువర్ కరెంట్ వర్క్. అంటే ఇప్పుడు చేస్తున్న పనిని వదులుకునే అవసరం ఉండదు, మీ పనితో పాటు దీన్ని చేసుకోవచ్చు. గొప్ప లక్షణం, ఇట్స్ ద ప్యాసివ్ ఇన్కమ్. ఈ బిజినెస్ లక్షణం అలాంటిది, ఒక్కసారి చేసి వదిలేస్తే మీరు ఉన్నా లేకున్నా, చేసినా చేయకుండా వద్దన్న ఇన్కమ్ వస్తుందన్న. ఈ విధంగా ఇవి దీనికి ఉన్న ఫీచర్స్ ఇవి. అటు లాభాలు చూసాం, ఇటు ఫీచర్ చూసాం, అపోహలు చూసాం. ఆ తర్వాత మెంటల్ షిప్
అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ మీకు బయట ఎవరు మీకు చెప్పారు ఉండరు, గైడ్ చేసేవారు ఉండరు. ఇక్కడ మెంటర్స్ మీతో పాటు ఉంటారు. ఓకేనా? అంటే మీ సీనియర్స్ అప్లైన్స్, వాళ్ళ సీనియర్స్ మెంటరింగ్ ఇస్తుంటారు. మీకు ఏం చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎంత చేయాలా, ఎట్లా చేస్తే మనం ముందుకెళ్ళొచ్చు అనేది. రెగ్యులర్ ట్రైనింగ్ జరుగుతూ ఉంటే ఇది పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ లో చూస్తున్నారు మీరు కదా. ఆ తర్వాత లైఫ్ చేంజింగ్ ఎడ్యుకేషన్ ఇంకా మాట్లాడాం మనం. ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్. ఇక్కడ హైట్, వెయిట్, బ్యాక్గ్రౌండ్, చదువు, డబ్బు పర్పస్ ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు. చాలా పెద్ద గొప్ప విషయం ఇది. అండ్ ట్యాక్స్ అడ్వాంటేజెస్. శాలరీలో కంపల్సరీగా ట్యాక్స్ పే చేయాల్సిందే, ఎగ్జిబిషన్స్ ఏముండవు. బట్ ఇక్కడ వేరే బిజినెస్ లో తీసుకునే బెనిఫిట్ తీసుకోవచ్చు మీరు. అంటే మీ ప్రతి ఖర్చును కూడా ఇక్కడ మీరు ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవచ్చు మీరు. అంటే ప్రతి ఖర్చును, అంటే మీరు ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన దాని మీద ట్యాక్స్ కడుతుంది మనం. సరే మీరు రాబోయే రోజులు దీనికి అర్థమవుతుంది మీకు, మీ ఇన్కమ్ పెరిగే కొద్దీ. ఓకే, ఈ విధంగా మనము ఇన్ని లాభాలతో, ఇంత మంచి లక్షణాలతో బిజినెస్ చూపించే అవకాశం ఉన్నప్పుడు దీన్ని పూర్తిగా యూజ్ చేసుకోవచ్చు. శ్రీనివాస నాకు టైం అవుతాం అనుకుంటా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మళ్ళీ ఇది. ఓకే 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 నాకు తెలిసి చాలా విషయాలు మీ ముందు నేను క్లియర్ చేశాను. ఓకే, కాబట్టి ఈ కొత్త వాళ్ళతో, మీ టీంలో కొత్త వస్తున్న వాళ్ళతో ఈ విషయాలు షేర్ చేయడం ద్వారా వాళ్ళకి క్లారిటీ పెరుగుతుంది. దీన్ని బాగా ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళచ్చు.